జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. కానీ నెంబర్ చెప్పండి. ఓకే, ఇది ప్రవీణ గారిది. ప్రశ్న నెంబర్ కార్డ్ ఆన్ చేయండి. మనసు తన అనుభవాన్ని వ్యక్తం జ్ఞానానికి రాకపూర్వం అప్పుడు ఉన్న స్థితికి, ఉండాలి అని భావిస్తున్న స్థితికి మధ్యలో చాలా ఘర్షణగా ఉండేది. ప్రతి పని ఒక క్రమ పద్ధతిలో ఇది ఇట్లాగే ఉండాలి, ఇటు అటు మారడానికి వీల్లేదు అనే స్వభావంతో సంకల్పాలతో మోడుకునేవాడిని. చాలా తపనగా ఉండేది. పని పూర్తి కావటం ఉండేది కాదు. ఇది దీని తర్వాత అదైపోతే ఇంకొకటి మరొకటి, ఇట్లా అవ్వటం పూర్తి కాకముందు ఇంకొకటి ఇవే పరుగులు. సంకల్పాలు కూడా వాటి గురించి ఎన్నో ఆలోచనలు, మోత ఈ విధంగా ఉండేది. లోపల బయట కూడా ఇదే విధంగా ఉంటాయి. బయట పనుల్లోనూ పరుగులు ఉండేవి, లోపల ఆలోచనలు కూడా దాని తర్వాత ఇది ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఏదేదో చేయాలి, ఇది కాదు ఇంకేదో ఉంది అని పట్టుదల, ఆందోళన రెండు ఉంటాయి. ఈ తీరులో ఒక అవిశ్రాంతి అంటే ఇప్పుడు రిలాక్సేషన్ అన్నది పెద్దగా తెలిసేది కాదు. ఇలాంటివి మరెన్నో కలిసి ఒక తిరుగులాగి ఉండేది. జ్ఞానం కలిగిన తర్వాత సంకల్పాలను పరిశీలించుకోవటాన్ని తెలుసుకున్న తర్వాత మోదుకోవటం గురించి అవగాహన వచ్చి, ఆ మోదుకోవటం పరుగు ఆగేసరికి లోపల కొంత విశ్రాంతితో వస్తున్నది. బయట పనులు అయితే చాలా వరకు చెయ్యాలి అని అనిపించుకున్న ఆగిపోయింది. ఉన్నదాన్ని మార్చాలనే శ్రమ, భ్రాంతి తొలగాయి. ఉన్న పరిస్థితి ఉండాలి అనిపిస్తున్న దానికి, ఉన్న పరిస్థితి కానీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని గతంలో అనిపించిన వాటిని కానీ మార్చేవాడిగా కాకుండా చూసేవాడిగా సాక్షిగా ఉండటం తెలిసి సుఖం తెలుస్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానానికి పూర్వం ఉన్నటువంటి ప్రయారిటీస్ వేరు, జ్ఞానం కలిగిన తర్వాత ఉన్నటువంటి దృష్టి వేరు. జ్ఞానం కలగకపోవడం ఏదో చెయ్యాలి, మార్చాలి అనే ఒక తపన, అలసట, తొందర, భయం ఇలా ఉండేవి. ఇంకా ఎన్నో భావాలు ఉంటాయి, ఈ తీరులో ఉన్నాయి. జ్ఞానం కలిగిన తర్వాత ఫస్ట్ తృప్తిగా ఉంది. అన్నిటికంటే బాగా వచ్చిన మార్పు తృప్తిగా అనిపిస్తుంది. దాంతో పాటు ధైర్యం, విశ్రాంతి కూడా బాగా. ఒకప్పుడు ఈ విశ్రాంతి లేదు. వాసనలు, అంతకుముందు అసలు వాసనలు అన్న పేరు అవి ఎలా ఇబ్బంది పెట్టాయో తెలియదు. బయట వ్యక్తిలో పరిస్థితిలో మార్చటం వలన అనుకూలంగా ఉంటే బాగుంటుంది, అవి అనుకూలంగా లేని వాటిని మార్చుకొని సుఖపడాలనే తెలుసు. కానీ దుఃఖ పెడతా ఉన్నది వాసనలో అన్నది అంతకుముందు ఏమాత్రం తెలియని విషయం. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు వాసనలు ఏంటో తెలియటం, కోరికలేంటి, రాగద్వేషాలు, కోరికలు కోరుకోవటం, వాటిని నెరవేర్చుకోవటం, సుఖపడటం, ఇదే గొప్ప విషయంగా అనిపించేది అప్పట్లో.
ఇక్కడ వచ్చిన తర్వాత జ్ఞానంలో ఉన్న నేపథ్యంలో వాసనలు, కోరికలు, రాగద్వేషాలు చాలా తగ్గాయి. సుఖదుఖాలు కూడా చాలా తగ్గాయి. ఉన్నవి కూడా ఏవైతే ఇంకా మిగిలి ఉన్నాయో అవి కూడా కూరలు తీసిన పాములా ఉన్నాయే కానీ పెద్దగా బాధించడం లేదు. పరిశీలించుకోవటం అన్న విషయం ఒకప్పుడు జ్ఞానంలోకి రాకముందు పని అలసట ఒక రొటీన్ లా యాంత్రికంగా అనిపించినప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం సినిమానో లేదా ఎవరి దగ్గరికన్నా వెళ్ళటమో కాస్త కాలక్షేపమో ఇలా ఇతరమైన వాటి మీద ఆధారపడాల్సి వచ్చేది. కొంత భౌతికమైన సరే రిలాక్సేషన్ కోసం. తమాషా ఏంటంటే జ్ఞానంలో అందరూ సాధన చాలా కష్టము, ఎప్పటికవుతుంది, విసుగొస్తుంది అంటారు. కానీ రాను రోజులు గడుస్తున్న కొద్దీ పరిశీలన వినోదంగా హాబీలా అయిపోయింది. ఒకప్పుడు హాబీ అంటే ఆటలో, సినిమాలో ఇవి హాబీ. ఇప్పుడు పరిశీలించుకుంటా ఉంటే ఒక్కొక్క విషయము యొక్క తన రహస్యం బట్టబయలు అవుతూ ఉంటే చాలా సరదాగా అనిపిస్తుంది. సాధన అన్న పేరు కూడా అనిపించట్లా, ఇదేదో ఒక హాబీ లాగా చాలా బాగా అనిపిస్తున్నది. ఈ స్థితికి రావడానికి జ్ఞానం నుంచి అందిన ఎన్నో ఆణిముత్యాలు. జ్ఞానంలోకి వచ్చిన మొట్టమొదట్లో ఆగు అని అన్నప్పుడు కొద్ది రోజులు పెద్దగా ఆగటం తెలిసేది కాదు. ఆగటం తెలిసిన మొదట్లో కూడా ఆగటం ఎంతవరకు తెలిసిందంటే ఆగు అన్నప్పుడు మనసును ఆపి అపరిచితంగా ఉండిపోయిన నన్ను నాకు పరిచయం చేశారు అన్నదే అర్థమయ్యేది. మనసును ఆపినప్పుడు అపరిచితంగా నాలోనే నేనే అపరిచితంగా ఉండిపోయిన నా పరిచయాన్ని నాకు చేశారనిపించేది. ఇప్పుడు అంటే కొంతకాలం జరిగిన తర్వాత ఇప్పుడు ఆగు అన్నప్పుడు నా పరిచయమే కాదు నాకు అయింది, జీవుడి సంసార చక్రం ఆగిందని అనిపిస్తూ ఉంది. ఒక సమస్య లేదా సమస్య అనేవి కూడా పెద్దగా లేవు, ఊరికే పదం వాడాల్సి వస్తున్నది. కానీ ఏదైనా చిన్న విషయంగా కూడాను మనసు కాస్త చెల్లించో కొంత ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేనెవరు అని కానీ ఎవరికి అన్న ప్రశ్న వచ్చే వరకే ఆ పరిస్థితి కొనసాగుతుంది. ఈ ప్రశ్న రావటమే ఎలా పనిచేస్తున్నదంటే అది భ్రాంతి పైన బ్రహ్మాస్త్రంలా ఉంది. అప్పటి వరకు ఏదో ఉంది, నిజమా, మార్చాలా, ఎన్నా చెయ్యాలా అని అనిపిస్తా ఉన్న దాని మీద ఎవరికి అన్న ప్రశ్న నిజంగా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తున్నది. ఇట్లా ఏదేమైతే బెదిరేముంది ఇలాంటి ఎన్నో ఆయా సందర్భాల్లో చాలా బాగా ఉపయోగపడి పరిస్థితిని చాలా తేలిగ్గా చేసేసాయి. దాని తీవ్రతను తగ్గించేసాయి. పూర్తిగా తొలగిపోయింది అనేది భౌతికంగా లేదు, కానీ అసలు అంటటం లేదన్నప్పుడు తొలగకపోవటం ఏంటా అన్నది అనిపిస్తుంది. చాలా తేలిక చేసాయి. రాగద్వేషాలు ఉన్న నాకేం ఇబ్బంది లేదని ఒక ధీమా కూడా వచ్చేసింది. కాసేపు పడ్డా లేచినా ఎలా జరిగినా నాకేం కాదు, అసలు నాకేం లేదు, వీటితో సంబంధం లేదు. ఏదో మాటగా కాకుండా చాలాసార్లు రుజువు అవుతున్నారు. అది ఒక్కొక్కసారి అన్నిసార్లు అని చెప్పలేం, కానీ కొన్నిసార్లు ఎంత ధీమాగా అనిపిస్తుందంటే అంత క్రితం కష్టాలుగానో లేకపోతే వ్యతిరేకంగానో ఉన్న పరిస్థితులు ఉంటే వాటిని తప్పించుకోవటానికో లేదా కాస్త శక్తితో ఏదన్నా ఉంటే తొలగించుకోవటానికో ఉండేటువంటి స్వభావం ఇప్పుడు ఎలా అంటే ఎంత ధీమాగా అనిపిస్తుందంటే రా చూసుకున్నా అనగలిగాను. అలాంటి స్థితి కొన్నిసార్లు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ చూసుకున్నప్పుడు ఎలా అనగలుగుతున్నాను ఇలా అని అంటే అఖండాత్మ స్వరూపమై వ్యక్తంగా అవ్యక్తంగా జ్ఞానాన్ని అనుగ్రహాన్ని కూడా జోడించి అందించి
మమ్మల్ని నిమిత్తం చేసి సాధన చేయించి అమృతత్వాన్ని, ఆ ఫలాన్ని ఆస్వాదింపజేస్తా ఉన్న సూత్రధారి అండ నన్ను సర్వకాల సర్వస్థలో స్ఫురిస్తూనే ఉంది అన్న విశ్వాసం చాలా దృఢంగా అనిపించి ఆ ధీమా కలుగుతున్నది. ఒకప్పుడు అమ్మ అనే విషయాలు ఇప్పుడు అసలు నిలబడలేదు లేదు. ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి, నాకేం అంటడం లేదనేది సిద్ధాంతం కాకుండా ప్రతిసారి కాకపోయినప్పటికీ చాలా సందర్భాల్లో అనుభవమే. ప్రతిసారి అప్పటికప్పుడు అనుభవం కావట్లేదు, కానీ కొద్ది సమయం తర్వాత అయితే అసలు అనుభవం కాకుండా ఉండటం లేదు అన్నది అనిపిస్తుంది. అయితే మాయ కమ్మటం, మాయని చూడటం అంటే పరిశీలించటం అనే ఒక్క విషయం స్పష్టమయ్యి బాధించట్లేదు. జరిగిన వాటికి కానీ, అంటే ఏవైనా నెరవేరిన వాటికి, నెరవేరని వాటికి, అంటే జరిగిన వాటికి జరగని వాటికి కూడా పెద్దగా మనసు అసలు చెలించటం లేదు. అస్సలు అనలేం, కానీ చెలించడం చాలా తక్కువ. ఆ తక్కువ కూడా చాలా తక్కువ సమయం. ఇట్లా చాలా మార్పులు ఉన్నాయి. చిన్న చిన్న సంఘటనల్లో చెప్పాలంటే ప్రతి రోజువారీ సాధారణ విషయాల్లో కూడా అప్పటికి ఇప్పటికీ పొందం లేదు. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ఉన్న స్థితి కాకుండా ఏ స్థితిలో ఉండాలి అని అనిపించేదో ఆ స్థితి ఇప్పుడు చాలా సహజంగా నడుస్తున్నది. అంటే ఏదున్నా పెద్ద పట్టించుకోకుండా హాయిగా ఉండగలిగితే ఎంత బాగుంటుంది అనేది ఒకప్పుడు ఉండాలనుకున్న స్థితి, అది ప్రస్తుతం వర్తమానంలో సహజంగా నడుస్తున్న స్థితిగా మారుతున్నాం. సాధన అంతా కూడా చేసినట్లుగా లేదు, చేయించి దాని ఫలాన్ని మాకు ఇచ్చినట్లుగా సులభం చేసేసి సుఖీ భవ, సుఖం చర అంటూ మమ్మల్ని విహరింప చేస్తున్నట్లుగా, అలా మమ్మల్ని విహరింప చేస్తూ మా ముందుండి నడిపిస్తున్న మా సారథికి నిశ్శబ్దమే భజనగా, నిశ్చలతే స్మరణగా అనేక నమస్కారాలు. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 ఓం. యోగ వాసిష్టం పునరాలోకనం ఉపశమ ప్రకరణం చూస్తున్నాం. ఇందులో మనకి ముందు జనక మహారాజు కథ వచ్చింది, తర్వాత బలి చక్రవర్తి కథ కూడా వచ్చింది. రెండు దాదాపుగా కొంచెం సమానంగా ఉంటాయి. అయితే తేడా ఏంటి అది కూడా చూసాం. జనక మహారాజేమో సిద్ధుల సంభాషణలు విని తనకు తాను ఆలోచించుకుని సమాధిని పొందాడా పొందలేనట్టుగా ఆయన అంతటా ఆయనే మెలకువలో ఉండి తిరిగి రాజ్యపాలన చేసి జీవన్ముక్తుడుగా రాజ్యపాలన చేశాడు. బలి చక్రవర్తి వైరాగ్యం పొందాడు. ముందు అనుభవించి 3 కోట్ల సంవత్సరాల పాటు వైరాగ్యం పొందాడు. తర్వాత గురువు ఉపదేశం తీసుకుని దానిని మననం చేసి సమాధి స్థితిలోకి వెళ్ళి మళ్ళీ ఆయన్ని చాలా కాలమైన తర్వాత ఎవరు మేల్కొలిపినా మేల్కోల చాలా కాలమైన తర్వాత ప్రారబ్ధానుసారంగా బయటకు వచ్చి మళ్ళీ ఆ శుక్రాచార్యుని యొక్క అంటే గురువు గారి యొక్క ఉపదేశం వల్ల యథాపూర్వంగా రాజ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. మధ్యలో పుణ్యపావనుల కథ అని ఒకటి వచ్చింది. అందులో పెద్ద కథ లేదు, కానీ మనకి ఆచరణలో మన వ్యవహారంలో
వచ్చే ఒడిదుడుకులకి ఒక సమాధానం చాలా మందికి వస్తూ ఉంటుంది. తనకు ఆప్తులైన వారు చనిపోవటం, తల్లిదండ్రులు చనిపోయినందువల్ల ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉంటే వాళ్ళ అన్న కొంచెం జ్ఞానం కలిగిన వాడు బోధించాడు, ఎవరు తల్లి ఎవరు తండ్రి, ఎన్ని జన్మలైనవి, ఎన్ని తల్లులు ఎన్ని తండ్రులు, వాళ్ళ కోసం ఏడుస్తాము మనం, ఈ విధంగా భగవద్గీత ఉపదేశం లాగా. ఇందులో పెద్ద కథ లేదు, కానీ అటువంటి సందర్భాలు మనకు వస్తుంటాయి అప్పుడప్పుడు. వచ్చినప్పుడు ఏ విధంగా ఇందులో బోధింపబడింది మనకు ఉపయోగిస్తుంది. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఒకటి వచ్చింది. 4 రకాలు చెప్పారు. 4 రకాలైన అహంకారాలు. ఏమిటి అహంకారాలు? దేహమే నేను అనుకునే అహంకారం, అది పనికిరాంది. ఇంకోటి, వెంట్రుకొన కంటే సూక్ష్మమైనటువంటి వాడిని నేను, శుద్ధ చైతన్యం, నేను ఎక్కడో ఉన్నాను. లీల కథలలాగా, లీలోపాఖ్యానంలో ఆ జీవుడు ఆ ఇంట్లోనే ఎక్కడో వేలాడుతూ ఉన్నాడు, తర్వాత జన్మ పెద్ద రాజ్యం అని కనపడ్డాయి. అట్లా మనం కూడా అనుకోవచ్చు, నేను ఎక్కడో ఉన్నాను, సూక్ష్మంగా ఎక్కడో ఉన్నాను. ఇప్పుడు ఇదంతా కనపడుతోంది. నాకు దీనికి సంబంధం ఏంటి? ఏం లేదు, కళ్ళలాగా ఎక్కడో ఉండి దీన్ని చూస్తున్నా, ఇది ఒక నిశ్చయం అన్నాడు. ఇట్లా కూడా బాగానే ఉంటుంది. ఇంకొకటి, ఇదంతా ఉంది కదా, అంతా నేనే ఉన్నాను. ఎందుకు? కళలో కనిపించే వస్తువులన్నీ చైతన్యంలోనే ఉండినట్టు, చైతన్యం ద్వారానే కళంతా కనపడుతూ ఉన్నట్లుగా ఇప్పుడు నాకు ఇవన్నీ తెలియబడుతున్నాయి కాబట్టి అవన్నీ తెలివిలోనే ఉన్నాయి. తెలివే అన్నిటికీ మూలం కాబట్టి నేను అంతటా ఉన్నాను. ఎట్లా ఉన్నాను? పూర్వం ఉదాహరణ అద్దం లాగా చెప్పారు. త్రిపుర రహస్యం చెప్తాడు, పెద్ద అద్దం లాగా ఊహించుకో, ప్రపంచం అంతా నిండిన అద్దం లాగా ఊహించుకోమంటాడు. మనం టీవీ తెరలాగా అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బొమ్మలన్నీ ఆ తెర మీద పడుతున్నాయి, తెరకు అంటుకోకుండా. ఆ నిశ్చయం మంచిది అన్నాడు. 4వది, ఈ 2 నిశ్చయాలు అక్కర్లా. అంటే ఊరికే శూన్యంలాగా ఏ నిశ్చయం లేకుండా ఊరక ఉండొచ్చు. చూస్తున్నాను, వ్యవహరిస్తున్నాను, ఇది మలానా, ఇది ఏం లేకుండా ఊరికే ఏదో మెకానికల్ అంటారు, ఇది యంత్రం లాగా. యంత్రం మనం స్విచ్ చేయగానే కదులుతూ ఉంటుంది. ఫ్యాన్ లాంటిది ఉందనుకోండి, స్విచ్ చేయగానే కదులుతూ ఉంటుంది. అట్లా వీడు ఏదో ఊరికే కదులుతూ ఉంటాడు ప్రపంచంలో. ఇది అని కానీ అది అని కానీ మంచి అని కానీ చెడు ఏ ఆలోచన లేకుండా ఉంటాడు. ఇది కూడా ఒక రకమైన నిశ్చయం, ఇది కూడా మంచిది అన్నాడు. శరీరం అనేటువంటిది మాత్రం మంచిది కాదు, దాన్ని మనం తగ్గించుకోవాలి. ఈ రకమైనటువంటి నిశ్చయాలు మంచివి అన్నాడు. ఇది ముఖ్యంగా ఎప్పుడు ఉపయోగపడతాయంటే వ్యవహార సమయంలో. మనం ఆగి చూడు అని చాలా మాట చెప్పుకుంటుంటాం. ఆగి చూడు, అది సాధారణంగా మనకు తెలియకుండానే కళ్ళు మూతలు పడతాయి ఆగు అన్నప్పుడు. లోపల ఉన్న తన స్వరూపం దేనికి అంటుంది? కనపడుతుందంటే అనుభవానికి వస్తుంది. మరి వ్యవహార సమయంలో ఏం చేయాలి అంటే లోపల ఈ నిశ్చయాన్ని పెట్టుకుని వ్యవహారం చేయాలి. ఉదాహరణకి ఒక మనిషితో వ్యవహరించాలనుకోండి, వీడు చాలా మంచివాడు, లేదా వీడు చాలా పండితుడు, వీడు చాలా పెద్దవాడు, వయస్సువాడు, వీడు మన మేలు కోరినవాడు, లేక వీడు మనకి ఏదో మోసం చేయడానికి వచ్చినవాడు, వీడేదో కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి వచ్చినవాడు, వీడు బాగా జోక్స్ వేస్తాడు, నవ్విస్తాడు, ఇట్లా ఏవో మనసులో భావాలు ఉంటాయి. ఒక మనిషిని చూడంగానే, మనిషితో మాట్లాడుతున్నప్పుడు కానీ వ్యవహరిస్తున్నప్పుడు కానీ ఆ మనిషికి ఎటువంటి భావంతో చూస్తాము అంటే లోపల ఉంటుంది. పైకి మాటలు మనిషితో చూస్తున్నట్టు, కళ్ళు ఒకటే చూస్తున్నా లోపల భావం వేరుగా ఉంటుంది. అట్లా ఈ ప్రపంచం అందరికీ కనపడ్డట్టే మనకు కనపడుతుంది, కానీ లోపల భావం ఈశ్వర సృష్టి జీవ సృష్టి అని వచ్చింది మనకు ఒక చోట. ఈశ్వర సృష్టి అందరికీ ఒకటిగానే ఉంటుంది. జీవ సృష్టిలో మనకి రకరకాలుగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ జీవ సృష్టిని మనం మార్చి ఈ 4 రకాల్లో మొదటి రకం తీసేసి తక్కినగా నేను అంతటా ఉన్న నాలో ఇవన్నీ కనపడుతున్నాయి, నేను ఎక్కడో ఉన్నాను సన్నగా, ఇదంతా నాలో నుంచి బయటకు వస్తుంది. అసలు నాకు దానికి సంబంధం లేదు, అసలు నేను లేను, నువ్వు లేదు, అసలు ఆలోచించక్కర్లా, నేను అంతే ఏదో ఉన్నాను అన్నట్టుగా చూడటం ఇంకోటి. ఈ రకమైనటువంటి నిశ్చయాలతో వ్యవహారం చేసుకుంటూ ఉండొచ్చు. వ్యవహార సమయంలో ఉండవలసిన నిశ్చయాలు. తర్వాత సమాధి స్థితి బలి చక్రవర్తికి కానీ జనక మహారాజు కానీ వచ్చింది. అప్పుడు కళ్ళు మూసుకుని ప్రపంచం తెలియకుండా, అసలు వ్యవహారం లేకుండా, లేపినా లేవకుండా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకి. అదొక రకం.
ఈ రెండు కూడా మంచివేను, సందర్భానుసారంగా వాడుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంకొక కథ, బలిచక్రవర్తి కథ అయిపోయింది. తర్వాత ప్రహ్లాదుని కథ వస్తోంది. ప్రహ్లాదు ఎట్టా జ్ఞానం పొందాడో చెప్తాను విను అని వశిష్ఠ మహర్షి మొదలుపెట్టారు. మామూలుగా మనకి భాగవతంలో వచ్చిన కథ తెలుసు. హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు. తర్వాత ప్రహ్లాదుడికి చిన్నప్పుడే భక్తి జ్ఞానం అన్ని కలిగినాయి. గొప్ప భక్తుడు అన్నమాట, జ్ఞాన భక్తి ఆయనది. జ్ఞానం భక్తి కలిసి ఉంటుంది అందులో. చాలా గొప్ప స్థితి చిన్నప్పుడే ఉంది. తర్వాత సరే కథ అంతా మీకు తెలుసు అనుకోండి. హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత ఆ నరసింహస్వామి ప్రహ్లాదుని అభిషేకం చేసి వెళ్ళిపోతాడు. అక్కడితో అయిపోతుంది ఆ కథ. మన యోగ వాసిష్టం మనకు కావలసిన విధంగా మళ్ళీ దాన్ని కొంచెం పొడిగించింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చాలా కాలం అట్లా రాజ్యం చేసిన తర్వాత ప్రహ్లాదుడు ఎవరు మన రక్షించేవాడు? రాక్షసులకి ఇంతకు ముందు మా తండ్రి గారు మొదలైన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాక్షసులకి ఎవరు అండా? విష్ణుమూర్తే. కాబట్టి ఆ విష్ణువుని నేను ఆశ్రయిస్తాను అనుకుని విష్ణు భగవాను యొక్క ఉపాసన చేశాట. ఆ ఉపాసన పద్ధతి కూడా కొద్దిగా చదువుతానండి. ఎందుకంటే మామూలుగా మనం చేసే పూజలు కాకుండా ఏకత్వ భావంతో చేసేటువంటి ఉపాసన ఎట్లా ఉంటుందంటే, దిక్కులన్నీ విష్ణువులు, ఆకాశం అంతా విష్ణువు, జగత్తంతా విష్ణువు, నేను ఆ విష్ణువే. విష్ణు రూపుడు కానివాడు విష్ణు పూజలు చేసినా ఫలాన్ని పొందలేడు. కనుక నేను కూడా విష్ణు రూపుణ్ణి, విష్ణువే ప్రహ్లాదుడు, విష్ణువుకి అన్యంగా ఏదీ లేదు. కాబట్టి నేనే అంతటా వ్యాపించి ఉన్నాను. అది అంతా విష్ణువైనప్పుడు నేనెవరు? అట్లా అనమాట అండి. జ్ఞాన భక్తి అంటారు దీన్ని. ముందు భక్తితో పరమాత్మ వేరు నేను వేరు అని విష్ణువో శివుడో ఏదో పేరు పెట్టుకుని పూజ చేసినా ఉపాసన చేసినా ఆ భక్తి పక్వమైనప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఇట్లా మనకు మన కీర్తనలు కూడా కొన్ని అంతా రామమయం జగమంతా రామమయం, ఇది రామదాస్ కీర్తన. బ్రహ్మం ఒక్కటి పరబ్రహ్మం ఒకటి అనమాచార్యుల కీర్తన, ఇటువంటి ఉన్నాయి. భక్తులు భక్తి ద్వారా జ్ఞానాన్ని పొందటం అట్లా అనుకుంటున్నాడు ఇప్పుడు ప్రహ్లాదుడు. నేనే అంతటా వ్యాపించి ఉన్నాను. ఎందుకు? విష్ణువు కాంతి ఏది లేదు కాబట్టి నేను కూడా విష్ణువునే. విష్ణువులో కలిసిపోయినా, నేను విష్ణువులో కలిసిపోయినాను కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నాను. గరుత్మంతుడు నాకు కూడా వాహనమే, చక్ర గదాదులని నా చేతిలో ఉన్నాయి. ఇట్లా నేనే విష్ణుమూర్తిని కదా అన్నట్లుగా ఊహించుకుంటూ కూర్చున్నట్టండి. చాలా కాలం ఇట్లా పూజ చేసి బాహ్యంగాను పుష్పాలు మొదలైన వాటితో పూజ చేస్తున్నాడు. మానసికంగా కూడా శ్రీమన్నారాయణుడిని తానే నారాయణుడు అయిపోయినట్టుగా భావిస్తూ ఉన్నట్ట. అప్పటి నుంచి భయపడ్డారట తక్కిన రాక్షసులు, దేవతలు కూడా భయపడ్డారట. అమ్మో, ప్రహ్లాదుడు ఇంత తపస్సు చేస్తున్నాడు, మళ్ళీ ఏం మునుగుతుందో, వాడి శక్తులు వరాలు పొంది మన మీదకి వస్తాడేమో అనుకున్నట్ట. శ్రీమన్నారాయణ అట్లా కాదులే అని చెప్పి ప్రత్యక్షం అయ్యి, ప్రహ్లాదుడా నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నట్ట. ఏం కావాలో కోరుకో అంటే మనం దాన్ని ఏమంటాం? వరం అంటామండి సంస్కృతంలో. వరం, ఏం వరం కావాలో కోరుకోమంటే, వరం అన్న దానికి అర్థం శ్రేష్టమైనది అని ఉన్నది. శ్రేష్టమైనది వరం. అప్పుడు ప్రహ్లాదుడు చాలా తెలివిగా అన్నాడు, నాకేం కావాలో నాకే తెలీదు, అంటే నాకేం అక్కర్లేదు, అంతటా నువ్వే ఉన్నావని జ్ఞానం కలిగి నాకు ఏం కావాలో ఏం అక్కర్లేదు. అయినా నువ్వు కోరుకోమంటున్నావు కాబట్టి నేను చెప్తున్నాను, నాకు ఏది శ్రేయస్కరమో అది నువ్వే నిర్ణయించు. ఏది వరం అంటే ఏది శ్రేయస్సో ఏది మంచిదో అది నువ్వే నిర్ణయించి నాకు చెప్పు, నేను అడగటం కాదు అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ప్రహ్లాదుడా, సంసార భ్రమ నశించడం కోసం, పరమానందదాయకమైన ముక్తి ఫలం కోసం, బ్రహ్మమునందు విశ్రాంతి దొరకే వరకు నీవు తత్వ విచారం చేస్తూ ఉండు. ఇంతకుముందు కూడా అంతా బ్రహ్మమే అంతా విష్ణువే అనే ఉపాసన చేశాడు. ఇప్పుడు కొంచెం మార్పు అందులోనే. నువ్వు తత్వ విచారం చేస్తూ ఉండు. తత్వ విచారం, బాహ్యమైనటువంటి పూజలు వాటికి ప్రాముఖ్యం తగ్గించేశాడు. అవి అక్కర్లేదు. ఇప్పుడు తత్వ విచారం చేస్తూ ఉండు. తత్వ విచారం అంటే ఇంతకుముందు తెలిసిందే, అంతా పరమాత్మ, అది తత్వం. నేనెవరు? నేను కూడా పరమాత్మ అన్నావు, దాన్ని విచారణ చేస్తూ ఉండు. ఎప్పటి వరకు? బ్రహ్మమునందు నీకు విశ్రాంతి దొరికే వరకు. విశ్రాంతి ఇంతకుముందు మాట్లాడిన వరకు చెప్పారు. విశ్రాంతి మనకి అష్టావకుడు చెప్తాడు,
దేహమును వేరు చేసి చైతన్యమునందు విశ్రమించి ఉందువేని అని. ఆ విశ్రాంతి అన్నమాట యోగ భాషలో కూడా చాలా సార్లు వస్తుంది. మనం కోరుకోవాల్సింది ఏంటి? ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, చాలా యాక్టివ్గా చురుకుగా ఉండాలి, అది కాదు. విశ్రాంతి. బాగా పనిచేసి చేసేసి అలసిపోయిన వాడు విశ్రాంతి ఎట్లా కోరుకుంటాడు? అట్లా ఎన్నో జన్మలు తిరిగి ఉన్నటువంటి జీవుడు విశ్రాంతి. ఇటు బాహ్యంగా పనులు చేస్తూ ఉన్నా లోపల విశ్రాంతి అంటే ఏ శ్రమ లేకుండా ఏదో జరుగుతుంది, నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటే మనం విశ్రాంతిగా ఉన్నట్టు. అటువంటి విశ్రాంతి దొరికే వరకు నువ్వు తత్వ విచారం చేస్తూ ఉండు అని విష్ణువు ప్రహ్లాదుణ్ణి ఆశీర్వదించినట్టుగా చేస్తూ ఉండు అంటే నా వరప్రభావం అని నీకు జరుగుతుంది అని. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రహ్లాదుడికి ఆ విచారణ మొదలైంది. అది కూడా కొద్దిగా చెప్తాను ఎలా ఉంది. మాట్లాడుతూ నడుస్తూ కూర్చుంటూ బయట విషయాలను సేకరిస్తూ ఉన్న ఈ ప్రపంచంలో నేనెవణ్ణి, బాహ్యంగా కనిపించే జగత్తు నేను కాదు అంటాం స్పష్టం. ఇక అసద్రూపమై ప్రాణవాయువుతో కూడి క్షణకాలం స్ఫురిస్తూ తరువాత నశించిపోయే జడమైన దేహం కూడా నేను కాను. జడ రూపాలైన శబ్దస్పర్శ రూపసందగాలు నేను కాను. ఇట్లా అన్ని ఇది కాదు అది కాదు కానీ కొళ్ళొచ్చాడు. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు చివరికి ఏమొస్తుంది? అసంగం నిర్మలం సద్రూపమైన చిన్మయుణ్ణి నేను, శుద్ధ చైతన్య రూపమైన ఆత్మ మాత్రమే నేను. మారిపోయేదాన్నంతా తీసి పక్కన పెడితే ఎట్లా? చేత్తో కాదు, బుద్ధితోటి. ఇది మారుతోంది, ఇది మారుతోంది, ఇది మారుతోంది, సరే ఏది మిగిలి ఏది మారకుండా ఉంది? అది అట్లా పట్టుకోవాలి. ఆ ఆత్మ మాత్రమే నేను, విషయాలు లేనిది, సర్వప్రకాశం, బయట వెలుపలా వ్యాపించింది, అసంగం నిర్మలం సద్రూపమైన చిన్మయుణ్ణి నేను. ఈ జగత్తంతా నిర్వికల్ప చిదాభాసమైన ఆత్మ మాత్రమే అని ఇట్లా చేస్తున్నాను. ఇంతకుముందేమో విష్ణు అని చెప్పాడు. అంటే ఏంటి? ఇందా చెప్పాను, జ్ఞానంతో భక్తితో కలిసిన జ్ఞానం. ఇప్పుడు జ్ఞానంతో కలిసిన భక్తి అని చెప్పచ్చు. జ్ఞానం పెరిగింది, భక్తి కూడా ఉన్నది. భక్తి పోయిందని కాదు. విష్ణు అన్న మాట వాడకుండా ఆత్మ అన్న మాట వాడుతున్నారు ఇక్కడ. రెండు ఒకటే, విష్ణు అన్న ఆత్మ అన్న రెండు ఒకటే. అయితే ఇంతకు ముందు ఆలోచించిన పద్ధతికి ఇప్పుడు కొంచెం తేడా ఉంది. అంతకుముందేమో విష్ణుమూర్తిని ఉపాసించి ఆ విష్ణువే కాదు ఇదంతా అని అట్నుంచి వచ్చాడు. ఇది దేవుడి దగ్గర నుంచి తన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తన దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళటం అంటే నేనెవరు చూస్తే నేను శుద్ధ చైతన్యం, అసంగం, చిద్రూపం. చిద్రూపం ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది. అట్లా ఉన్న చిద్రూపానికి హద్దులే ఉంటాయి. ఇంకా శరీరానికంటే హద్దులు ఉంటాయి. ఆకాశానికి హద్దులు లేనట్టుగా సూక్ష్మమైన పదార్థాలు గాలికి ఏం హద్దులు ఉంటాయి? అట్లా లోపల ఉన్న చైతన్యానికి, ఈ శరీరానికి హద్దులు లేవు, అంతటా ఉంటుంది. అదే పరమాత్మ అని తన దగ్గర మొదలుపెట్టి పరమాత్మ దగ్గరికి వెళ్ళటం ఆత్మవిచారణ. సరే, ఈ అపూర్వం అటువంటి నా స్వరూపానికి ఏ కొరత లేదు అని ఈ విధంగా ఆలోచిస్తూ ఏమైపోయినాడు? పెద్దగా పిలవకుండానే స్మరించినంత మాత్రం చేతనే ఈ ఆత్మ స్వదేహంలోనే, అంటే తన దేహంలోనే ప్రత్యక్షమవుతుంది. తన దగ్గరే ముందే ఉంది. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అన్నారు. ఇక్కడే ఉన్నా. ఎవడు దాక్కున్నాడు? పిల్లలు దాక్కుంటారు. ఎక్కడున్నావు? ఇందాక ఇక్కడే ఉన్నా అని బయటకు వచ్చినట్టుగా. స్వదేహంలోనే ప్రత్యక్షమవుతుంది. చాలా కాలం కింద చూచిన బంధువు ఉదాహరణ చూడండి. ఎదుట ఉన్నా గుర్తించలేనట్లు ఎవరు మీరు? నేను ఫలానా వాడిని, ఫలానా ఎప్పుడు చూశాను, అబ్బో అదే నువ్వా అట్లా అనుకుంటా. అట్లా ఎదుట ఉన్నా గుర్తించలేనట్లు హృదయంలో ఉన్న చేతనా రూపమైన ఈ ఆత్మ విచారం లేకపోవటం చేత తెలియబడటం లేదు. ఇప్పుడు విచారణ చేత తెలియబడింది అనుకుని, ఓ ఆత్మ భగవంతుడా, అదృష్టం చేత నిన్ను పొందాను, నీకు జయమొగాక. శాంతిపరాయణ జయం, ఆగమాతీతుడా నీకు జయం, అహో నహం నమో మహ్యం అని అష్టావకర గీతలో వస్తుంది. నాకే నమస్కారం అన్నట్టు ఈయన కూడా అదే వాడుతున్నాడండి. నాకు నమస్కారం అని చెప్పుకుని తర్వాత ఏమైనాడు? ఈయన కూడా సమాధిని పొందాడు. ఇప్పటివరకు మనకు 3 వచ్చినాయి ఈ అధ్యాయంలో. జనక మహారాజు సమాధిని పొందాడు,
బలిచక్రవర్తి కూడా సమాధిని పొందాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా సమాధానం పొందాడు. అట్లా ఏకంగా 1000 సంవత్సరాలు సమాధి స్థితిలో ఉన్నాడు, లేవలేదు. మేల్కొల్పాలని ప్రయత్నించినా అతడు లేవలేదు. అప్పుడు రాజు లేని కారణంగా పాతాళం అరాచకం అయిపోయింది. ఎవడు ఇష్టం వచ్చిన వాడు చేస్తున్నాడు రాజు లేకపోయేటప్పటికి. అప్పుడు విష్ణు అనుకున్నట్ట, ఈ విధంగా రాక్షసులు పాడైపోతారు, వీళ్ళు లేకపోతే దేవతలు పాడైపోతారు. అసలు సృష్టిలో రాక్షసులు ఉండాలి, దేవతలు ఉండాలి, అదే అప్పుడే కదా మన లీల జరిగేది. కాబట్టి ప్రహ్లాదుని ఇప్పుడే మోక్షం ఇవ్వడం మంచిది కాదు, ఇంకొంతకాలం అట్టు పెడతానని అనుకున్నట్ట. ఇదంతా ఒక చమత్కారం, కథలో చమత్కారం. ఇంకొన్నాళ్ళు ఉన్నాయి అనుకుని ఆయన మళ్ళీ బయలుదేరి వచ్చి తన శంఖాన్ని పెద్దగా ఊదేట. భూనభోంతరాలు పిక్కటిలినాయి అన్నట్టుగా పెద్దగా ఊతే ఆ శంఖధ్వనికి ప్రహ్లాదుడు మేల్కొన్నాడు. మేల్కొన్న తర్వాత ఏం చెప్పాలి? మామూలుగా మనం చెప్పేదే, నీకు పని చేసినా అంటదు, నువ్వు చేసేది నువ్వు కాదు, నువ్వు ఒక్కసారి ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తే చేయడము చేయకపోవడము అనే ప్రశ్నలు నీకు ఉండవు. కాబట్టి ఇంకా నీకు కొంత ప్రారంధం శేషించి ఉంది. ఆ ప్రారంధ పర్యంతం ఈ రాక్షస రాజ్యాన్ని పాలిస్తూ తర్వాత నన్ను చేరు అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాట. ఓ అది నీవు జీవించదగిన వాడవు, మరణించకూడదు అను నేను చెప్పిన మాట లౌకిక అర్థంలోనే. ఎందుకంటే సర్వజ్ఞుడమైన నీకు జీవితము లేదు, మరణము లేదు. నువ్వు ఇప్పుడే జీవించగలను, కొన్నాళ్ళు బతకాలని చెప్పాట. కానీ అది కూడా రెండో పక్షంగా చెప్పిన మాట. అసలేంటి? నువ్వు ఉండటము లేదు, ఇప్పుడు ఉన్నావు, తర్వాత లేకపోతావని కాదు. జీవితము లేదు, మరణము లేదు. కాబట్టి ఏం చేయాలి? ఆత్మను చూస్తున్న బుద్ధితో సగం నిద్రించిన వాని వలె ఈ జగత్స్థితిని అవలోకించు. ఆత్మను చూస్తున్న బుద్ధి ఆత్మను చూస్తూ ఉండాలి లోపల. సగం నిద్రించిన వాని వలె బుద్ధి అక్కడ ఆత్మను చూస్తుంది కాబట్టి పూర్తి మనసు మన ప్రపంచం మీద పెట్టలేము. బాగా ఏకాగ్రంగా పనులు చేసి ఇది కావాలని కోరి ప్లాన్ చేసి సక్సెస్ అయ్యి అదంతా ఇక్కడ చేయలేం మనం. ఎందుకు? మన బుద్ధి సగం అక్కడ ఉంది, అట్లా సగం అక్కడ పెట్టమంటున్నాడు. దీన్ని అట్లా ఊరికి చూస్తూ ఉండు, అవే జరుగుతూ ఉంటాయి. అందుకని మళ్ళీ చెప్తాను, ఆత్మను చూస్తున్న బుద్ధితో సగం నిద్రించిన వాని వలె ఈ జగస్థితిని అవలోకించు. దాన్నే ఇంకో చోట ఎక్కడో చెప్పారు, బాహ్యంలో జగత్తును చూడు, అంతరంలో ఆత్మను చూడు. రెండు కుదురుతాయండి. ఇందాక చెప్పాను ఉదాహరణ, ఒక మనిషి వస్తే ఇట్లా చూడొచ్చు అట్లా చూడొచ్చు, లోపల దృష్టిగా వేరుగా ఉంటుంది, బయటకు అదే మనిషి కనపడుతుంటాడు. ఆ మనిషిని 10 మంది చూస్తుంటే 10 మంది 10 రకాల జీవ సృష్టిలు ఉంటాయి ఆ మనిషిని గురించి. అట్లా ఇక్కడ నువ్వు ప్రపంచాన్ని ఎట్లా చూస్తావు అంటే ఏదో చూసి చూడనట్టుగా, చేసి చేయనట్టుగా, పోయిందిలే పోన్లే అన్నట్టుగా, పెద్ద పట్టుదల లేకుండా. నీ బుద్ధి సుఖం అక్కడ ఉంటుంది, సుఖం ఇక్కడ ఉంటుంది. సుఖం కాదు, అందులో మా తేడాలు కూడా ఉండొచ్చు. సుఖం ఉండొచ్చు, 3 వంతులు ఉండొచ్చు, 100కి 100 పాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ కొంచెం మార్పులు ఉంటాయి మనిషికి, అంటే ఒక జ్ఞానికి కూడా. మొత్తానికి సుఖం నిద్రిస్తున్న వాని వలె అచ్చగా ప్రపంచం మీద పడద్దు, దాన్ని చూస్తూ దీన్ని కూడా చూడొచ్చు. ఆ విధంగా నువ్వు కొంతకాలం పాలించు అని చెప్పారండి. ఈ విధంగా చేసి ఆయన ఏం చేస్తాడు? అంతర్ధానం అయిపోతాడు అని ఈ విధంగా సిద్ధ పరివారాలతో సహా అంతర్ధానం చెందాడు. ఇది ప్రహ్లాదుడి కథ. ఈ 3 కథలో తేడా ఏంటంటే, ప్రహ్లాదునేమో దేవుడు వచ్చి మేల్కొల్పాల్సి వచ్చింది. బలిచక్రవర్తి ఏమో ఆయన ప్రారంధానుసారం ఏదో 5,000 సంవత్సరాలు 5,000 సంవత్సరాలు ఏదో అయిన తర్వాత ఆయనంతా ఆయన మేల్కొన్నాడు. శుక్రాచార్యుల వారు వచ్చి ఆశీర్వదించారు, సరిపోయింది. జనక మహారాజు ఏమో అసలు సమాధిని పొందాడా లేదా అన్నట్టుగా ఆయనంతటా ఆయనే మెలకులోనే ఉన్నాడు. మెలకు వచ్చింది, ఒక క్షణం అట్లా కన్ను మూసినట్టుగా మూసి మళ్ళీ బయటకు వచ్చేసాడు. అంటే ఏంటి? జనక మహారాజు అంతకాలం అట్లా కళ్ళు మూసుకొని ఉండవలసిన అవసరం లేకుండానే అది ఇది ఎప్పుడైనా ఒకటేగా, నీకు కళ్ళు మూసుకొని కూర్చోవడం ఎందుకు అని ముందే అనిపించింది. వీళ్ళకి అందులో ఉన్నటువంటి సమాధి అందులో ఏదో సుఖంగా ఉంటుందంటారు. ఆ సుఖాన్ని అనుభవించి తర్వాత మేల్కొల్పితే మేల్కొన్నారు. తర్వాత మామూలుగా వాళ్ళు కూడా జీవన్ముక్తులై, అంటే రోజు సమాధి చేస్తూ కూర్చోలే, వాళ్ళ వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఆత్మను చూడగలిగారు. ఇప్పుడు సమాధి ప్రారంధం. శ్రీరాముడు ప్రశ్న వేశాడు, ఏమని? అంత డీప్గా అంటే లోతుగా మనసులో
భగవంతుడితో లీనమైపోయినటువంటి ప్రహ్లాదుడు మనస్సు మళ్ళీ ఎట్లా బయటకు వచ్చింది? అసలు మనస్సు ఉండాలా అక్కర్లేదా అంటే వశిష్ఠ మహర్షి చెప్పిన సమాధానం ఏంటంటే, లోకంలో ముక్తి సదేహ విదేహ 2 రకాలుగా ఉంటుంది. మనకు తెలుసుగా, దేహం ఉండగానే ముక్తి, దేహం పోయిన తర్వాత ముక్తి. దేహం ఉన్నప్పుడు ముక్తి అంటే దాన్ని జీవన్ముక్తి అంటాం. దాంట్లో పూనటం వదలటం, ఇష్టం అనిష్టం అని లేకుండా ఉండటం, ఆ రకంగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో శరీరాన్ని వదిలేసి విదేహ ముక్తిలో ఉంటారు. 1000 ఏళ్ల వరకు సమాధిలో ఉన్నా సరే కొన్ని సంస్కారాలు ఇంకా మిగిలి ఉంటే ఆ సంస్కారాల బలం వల్ల మెలకు వస్తుంది. దాన్నే ప్రారబ్ధము అంటాం. మరి ప్రారబ్ధం ఉంటే ప్రారబ్ధం అనుభవించడం కోసం వాడు మేలుకుంటే కష్టమే కదా. కష్టం లేదు అని కథల్లో చూపించారు. ఎట్లా? ఊరికి పల్సగా నామమాత్రంగా వేయించిన గింజల వలె, తగలబెట్టిన బట్ట వలె అని కూడా వచ్చింది. దగ్ధ వస్త్రం అన్నారు. తగలబెట్టేసిన బట్ట చూడటానికి అట్లా బట్టలాగానే ఉంటుంది, నల్లగా, ముట్టుకుంటే నుసైపోతుంది. ఆ రకంగా సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాల బలం వల్ల కొద్దిగా బయటకు వచ్చి వీళ్ళు పని చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు ఈ పుస్తకం రాశారనుకోండి, ఎవరో రాసింటారు, వాల్మీకి మహర్షి, వశిష్ఠుడు చెప్పాడు, వాల్మీకి రాశారు, వీళ్ళందరూ కూడా అటువంటి వాళ్లే. అట్లా కాకుండా ప్రతివాడికి జ్ఞానం కలిగి సమాధి కలిగి వెంటనే అటు నుంచి అటే విదేహ ముక్తిని పొందితే అసలు ఈ జ్ఞానం మనకు బోధించేవాడే ఉండడు. కానీ ఇప్పుడు 3 కథల్లోనూ ఈ విధంగా చూపించారు. సమాధిని పొందటం, మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ ప్రారంధానుసారంగా వాళ్ళ వ్యవహారాలు అసంగంగా చేయగలగటం. తర్వాత ఇంకోటి అడిగాడు, పురుష ప్రయత్నం అనుగ్రహం. ఇది కూడా ఒక మంచి ప్రశ్న అండి. మనకి వచ్చి ఉండొచ్చు కొంతమందికి. ఏమన్నాడంటే, వశిష్ఠ మహర్షి ఎప్పుడు చూసినా పురుష ప్రయత్నం దృఢ ప్రయత్నం ఇట్లాంటి మాటలు వాడుతూ ఉంటారు. ఇక్కడ రాముడు పట్టుకున్నాడు, నువ్వు ఎప్పుడు పురుష ప్రయత్నం చేయి, అది చేయి అని అంటూ ఉంటావు, అభిష్ట వస్తు పరిత్యాగం ప్రయత్నంతో ఇట్లాంటి మాటలు కూడా గట్టిగా చేస్తూ చెప్తూ ఉంటారు, గట్టిగా సాధన చేయాలి అన్నట్టు. మరి ఇక్కడ ప్రహ్లాదుడికి ఏంటి? ఈశ్వర అనుగ్రహం వల్ల వచ్చింది కదా, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల జ్ఞానం కలిగింది, ఆయన ఆశీర్వదించిపోయినందువల్ల. మరి ఇక పురుష ప్రయత్నం చేయక్కర్లేదు కదా, ఇంకా దేవుని అనుగ్రహం ఉంటే చాలు కదా అన్నారు. అంటే వశిష్ఠ మహర్షి తన పద్ధతిని తాను మానుకోకుండానే దీనికి వ్యాఖ్యానం చేశారు. ఏం చెప్పారంటే, ఎప్పుడో అనుగ్రహం వస్తుందని కూర్చోమాక, నువ్వు చేయవలసిన ప్రయత్నం చేస్తూ ఉండు. అనుగ్రహం దానంతా వస్తే మంచిదే. అంతేకాకుండా ఇంకో మంచి మాట చెప్పారు చూడండి, విచారణ లేని వానికి జ్ఞానాన్ని మాధవుడు కూడా ఇవ్వలేడు. ప్రయత్నం వల్ల కలిగిన ఆత్మవిచారమే ఆత్మ సాక్షాత్కారానికి ముఖ్యమైన ఉపాయం. ఇంకా ఏమన్నారంటే, విష్ణువు ప్రత్యక్షం కావటం, ఆయన ఆశీర్వదించటం కూడా ప్రహ్లాదుని యొక్క ప్రయత్నం వల్లనే జరిగింది. ముందు ప్రహ్లాదుడు పురుష ప్రయత్నంతో విష్ణువును ఉపాసిస్తే కదా ఆయన ప్రత్యక్షమైనాడు. అంతేకాకుండా ఊరికే వచ్చి అందరికి ఇస్తున్నాడంటే ఏం చెప్పాడు? ఇట్లా పురుష ప్రయత్నం లేకుండానే అందరికి అనుగ్రహం వస్తుందంటే పశుపక్షాదులకు కూడా మోక్షం వస్తుంది, పశుపక్షాదులకు కూడా ఆత్మ దర్శనం అవుతుంది. అట్లాగే భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో కోట్ల అందరికీ అయిపోతుంది. ఎందుకు? జనార్దనుడికి అందరూ సమానమే. ఒక ప్రహ్లాదుడికి మాత్రమే ఆత్మజ్ఞానము, సమాధి, జీవన్ముక్తి ఎందుకు ఇస్తాడు? అందరికీ ఇవ్వచ్చుగా. అందరూ సమానమేగా. పరమాత్మ అందరూ ఆయన బిడ్డలే, అందరూ ఆయన స్వరూపమే. మరి ఎందుకు వచ్చిందంటే, ప్రహ్లాదుడు కూడా తను చేసినటువంటి పురుష ప్రయత్నం వల్లనే పరమాత్మను చూడగలిగాడు. పరమాత్మ ద్వారా వచ్చినట్టు అనిపించింది కాబట్టి కానీ అందులో ప్రయత్నం ఉన్నది అని చెప్తున్నారండి. ఇది కూడా సందర్భానుసారంగా. ఇక్కడ ఏంటంటే, ఇది మనం ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటిది. కొన్ని సందర్భాల్లో ఇతర శాస్త్రాల్లో కానీ మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, గురువు అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయని. నా చేత కావట్లేదు, నువ్వు నాకు సహాయం చేయంటే చేస్తారు, అది కూడా రైటే. కానీ ఆ ప్రార్థనకు కూడా ప్రయత్నం ఉండాలిగా. ఏ ప్రార్థన చేయకుండా అసలు ఏం లేకుండా ఊరికే జడప్రాయంగా సోమరిగా ఉన్నారనుకోండి, వాడికి ఎందుకో ఎట్లా వస్తుంది అనుగ్రహం? కనీసం ప్రార్థన చేయడానికైనా పురుష ప్రయత్నం కావాలి. అందువలన అనుగ్రహం వస్తుంది అని కూర్చోకుండా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. దానికి తోడుగా అనుగ్రహం వస్తుంది, అట్లా వచ్చినట్లు అనిపిస్తుంది. అది అనుగ్రహం అంటే అనుగ్రహం అనుకోవచ్చు, నీ ప్రయత్నం యొక్క ఫలితం అంటే అట్లాగైనా అనుకోవచ్చు. ఎట్లా అనుకుంటే నువ్వు చేయవలసింది ఏంటి? నువ్వు చేయి. ఈశ్వరానుగ్రహం కోసం నువ్వు చేయవలసింది ఏం లేదు.
నువ్వు చేయవలసిందేంటి? నువ్వు సొంత విచారణ చేయి, లేదా నీకు చేత కాకపోతే ప్రార్థన చేసుకో విష్ణువునో గురువునో అని పురుష ప్రయత్నానికి మళ్ళీ ఈయన పెద్ద పీట వేసి చెప్పారండి. ఎప్పుడెప్పుడు జనులు ఏమేం పొందినా అది పురుష ప్రయత్నం బలం వల్లనే. గురువు పురుష ప్రయత్నం లేని అజ్ఞానుల్ని ఎట్లా ఉద్ధరిస్తాడు? ఒకవేళ ఆయన ఉద్ధరిస్తాడంటే ఒంటెల్ని ఎద్దుల్ని కూడా ఉద్ధరించాలి కదా. పోయి కనపడి జంతువులల్లా ఉద్ధరించుకుంటూ పోతాడా గురువు? కాదు అని పురుష ప్రయత్నాన్ని కూడా గట్టిగా మళ్ళీ చెప్పారండి. ఎందుకంటే కథలో కొంతమంది విపరీతార్థాలు తీస్తారు. ఆ విపరీతార్థాలు భాగవతంలో ఒక రకంగా చెప్పుండొచ్చు, ఇది ప్రహ్లాదుడికి ఎట్లా జ్ఞానం కలిగిందంతా చెప్పుండొచ్చు. ఈ గ్రంథంలో ఏం చెప్తున్నారు? ప్రహ్లాదుడు కలిగి జ్ఞానం ముందు పరమాత్మ యొక్క ఉపాసన చాలా కాలం చేశాడు, పరమాత్మ ప్రత్యక్షమైనాడు. ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఆత్మవిచారణ కలిగింది. ఆయన యొక్క అనుగ్రహం కలగటానికి పురుష ప్రయత్నం ముందు. పురుష ప్రయత్నం వలన ఈశ్వరుడు ప్రత్యక్షమై అనుగ్రహం ఇస్తే, దీంట్లో మనం లాజిక్ అడిగితే, హేతువాదం ప్రకారం అడిగితే ఈయన ఒక్కడికే ఎందుకు అనుగ్రహం చూపించాడంటే ఈయన చేసిన ప్రయత్నం వల్లనే అని చెప్పారండి. అందుకని ఇది మనకి ఏంటంటే ఏదో ఎక్కడో వచ్చి పడుతున్నాను ఊరుకోకుండా నువ్వు చేయగలిగింది చేస్తూ ఉండు. ఇది నా వల్ల కావట్లేదు, సరే ప్రార్థిస్తాం, క్రమ్ము గురువరా నన్నింక రక్షసేయ అని గట్టిగా శ్రద్ధతో ప్రార్థించాం అనుకోండి, అది కూడా ప్రయత్నమే, పురుష ప్రయత్నం. సరే, ఈ విధంగా చెప్పి తర్వాత మరొక కథలోకి వెళ్తున్నారండి. గాధి కథ. ఈ ప్రపంచం ఎంత విచిత్రంగా ఉంటుంది ఇది చూపించడం కోసం ఇతిహాసం. ఇంతకుముందు లవణ మహారాజు కథ చూసాం మనం. కుర్చీలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని ఉండగానే ఆయన ఎక్కడికో పోయినట్టు ఏదో చేసినట్టు వచ్చింది. అటువంటిదే ఈ కథ కూడా. భూమి మీద ఒక చోట కోసల దేశంలో గాధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణుడు చాలా కాలం తపస్సు చేశాడు. తపస్సు చేయంగా విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. ఆ విష్ణు ప్రత్యక్షం ఈయనేం కోరుకున్నాడు? వరం. అవి వెళ్లకుండా నీది విష్ణుమాయ అంటుంటారు, నీ మాయను నాకు చూపించు స్వామి అని అడిగట. అది కోరుకున్న వరం, తపస్సు చేసి కోరుకున్న వరం. సరే, ఒకేసారి మోక్షం ఇవన్నీ అడగలా. చూడండి, ఇట్లా ఉంటుంది కుతూహలం అనేది అనమాట అండి. కుతూహలంతో పనిచేస్తే ఆ కుతూహలం తీరుతుంది, మోక్షం రాదు. సరే, కోరుకునేటప్పటికి సరే అన్నాడు, పోయినాడు. తరపుడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏంటి విష్ణుమాయ ఇంకా రాలేదేంటి, చూపిస్తానన్నా ఇంకా కనపడలేదే అనుకుంటూ నదిలో స్నానం చేయడం కోసం మునిగట్ట. ఏదో మంత్రం చదువుకుంటూ మునిగితే ఆ మంత్రం మరుపుకొచ్చింది. తర్వాత అన్ని మర్చిపోయినాడు, ఏదేదో అయిపోయినట్టు, తను చచ్చిపోయినట్టు, తన భార్య ఏడుస్తున్నట్టు, ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నట్టు, తను తీసి తగలేసినట్టు, తర్వాత తాను ఇంకొక చోట ఎక్కడో పుట్టినట్లు. పుట్టి వెళితే అక్కడ ఎక్కడ పుట్టాడు? ఒక అదేమంటాడు, ఒక్క నిమిషం, మాట గుర్తురా, చండాలుడు మాట గుర్తురాగా, చండాల రూపంలో పుట్టినట్టు వచ్చింది. ఆ చండాలుడు ఏం చేశాడు అంటే బాగా పెరిగాడు, మంచి అందంగా ఉండేవాడు, బలంగా ఉండేవాడు, ప్రియంగా అందరూ వాళ్ళ చక్కగా పెంచారు ముద్దుగా. కొన్నాళ్ళకి తర్వాత ఏదో సిటీ చూడటానికి వెళ్ళాడు. సిటీ చూస్తుంటారు కాబట్టి వెళ్తే అక్కడ ఒక ఏనుగు పూలమాల తీసుకొని తిరుగుతోంది. ఎందుకుట? ఆ దేశపు రాజుగారు చనిపోయినారు, ఆయనకు వారసులు లేరు, కొడుకులు లేరు. అప్పుడు ఎవరికి రాజ్యం ఇవ్వాలి అని ఆ ఆచారం ప్రకారం ఏనుగు ఇస్తే, ఏనుగు ఎవరి మెడలో వేస్తే వాడు రాజు అవుతాడు. ఆ విధంగా వస్తే వీడి మెడలో వేసింది, ఈ చండాలుడి మెడలో. గాది అంటే ఎవరు? ముందు తపస్సు చేసినటువంటి బ్రాహ్మణుడు యొక్క పేరు గాది. ఈ జన్మలో వీడి పేరు కటంజకుడు అని వచ్చింది, చండాలుడిగా ఉన్నప్పుడు. ఆయన మెడలో వేసింది. అందరూ వచ్చారు, ఈయన రాజుగా చేశారు, అన్ని అలంకారాలు పెట్టారు, ఆశీర్వచనాలు చేశారు, మంచి రాజుగా తయారైనాడు. తెలివితేటలు గలవాడనమాట అండి. దాంతో కొన్నాళ్ళేడు చక్కగా రాజ్యాన్ని కూడా పరిపాలించే శక్తిని కూడా సంపాదించుకున్నాడు. అంత చేస్తుంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ చండాలరావు ఊళ్ళో ఉన్నటువంటి చిన్నప్పుడు తన స్నేహితులు వాళ్ళు ఉంటారు, ఆ ఊళ్ళో ఉండేటువంటి పెద్దలు చిన్నలు వాళ్ళు కొందరు వచ్చి ఈ సిటీకి ఈయన గుర్తుపెట్టారు. రాజసౌధం మీద ఈయన వదిలించుకో, రే ఎక్కడున్నారు, నువ్వురా అన్నారు. ఈయన అయ్యో బయటపడిపోయినానే అని వీళ్ళకి కనపడకుండా చేయడం కోసం ఏదో పక్కకి వెళ్ళిపోయి మాట్లాడకుండా ఉన్నప్పటికీ కొంతమంది గమనించి ఏంటిది అని విచారణ మొదలుపెట్టి, రాజుగారు మొదట్లో చండాలుడు, తర్వాత రాజు అయినాడు అని తెలిసి వాళ్ళందరికీ నచ్చక, ఆ రోజుల్లో ఇవి ఎక్కువగా ఉండేవి కదండి కుల ధర్మాలు అవన్నీ, వాళ్ళకి నచ్చక చాలా మంది
ఆ దేశం విడిచి పారిపోయినారు. కొంతమంది ఇంకా బాగా పట్టుదల గలవాళ్ళు చీచీచి ఇట్లా చేసామని బ్రాహ్మణులు చాలా మంది అగ్నిలో పడి మరణించారు. అది చూసినటువంటి వీడికి కూడా కష్టం వచ్చి ఈయన కూడా అగ్నిలో పడి మరణించాడు. మరణిస్తూ అగ్ని పగపగ మండుతూ ఉండగా నిప్పుల్లో పడంగానే ఆ నెప్పికి అనుకుంటూ ఉండగా ఈయన నీళ్లలోంచి పైకి లేచాడు. ఇది నీళ్లలో మునిగి తలకాయ ముంచి పైకెత్తే లోపల ఇదంతా వచ్చిందండి. ఇంత పెద్ద చరిత్ర జరిగింది. ఇది ఎంత 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు చరిత్ర జరిగింది. పైకి లేచి ఇక మహా ఆశ్చర్యపడు, ఆహాహాహా ఇదిరా విష్ణుమాయ, ఇదే విష్ణుమాయ, ఇదే విష్ణుమాయ అనుకున్నట్ట. సరే ఇదంతా భ్రాంతే కదా అనుకుంటుంటే అక్కడ ఒక అతిథి వచ్చాడు. ఏంటి సంగతులు మాట్లాడుకుంటూ ఉంటే, నేను ఒక దేశం నుంచి వస్తున్నాను, అక్కడ ఒకప్పుడు చండాలుడు రాజుగా ఉండేవాట, ఆ దేశంలో నేను కూడా కొన్నాళ్ళు ఉన్నాను కాబట్టి నేను కూడా ప్రాయశ్చిత్తం కోసం ఉపవాసాలు అవి చేస్తూ ప్రస్తుతం ఇక్కడి దగ్గరికి వచ్చాను ఆయన దగ్గరికి అన్నట్టు. ఎవరా దేశం, ఎవడా చండాలుడు అట్లా అడిగితే ఆ కథంతా చెబితే గాధి తను నీళ్లలో మునిగి పైకి లేచి లోపల ఏది అనుభవించాడో అదంతా చెప్పాడు ఆయన. చెప్పగా ఇంకా ఆశ్చర్యం వేసింది. విష్ణుమాయ అట్లా ఏదో కళ వచ్చినట్టుగా వచ్చిందంటే కొంతవరకు అర్థం అవుతుంది, నిజంగా లేదు ఊరికే కళ వచ్చినట్టుగా అట్లా అనుభవం కలిగింది, విష్ణుమాయ అట్లా ఉంది అనుకుంటే కొంత అర్థం అయింది. కానీ మళ్ళీ అది నిజం అంటాడంటే అక్కడెక్కడ అటువంటి దేశం ఉంది, అటువంటి చండాలుడు రాజు అయ్యాడు, ఇదేంటి అంటే ఇక తట్టుకోలేకపోయినాడు. ఏది ఆ కుతూహలము ఆశ్చర్యము తట్టుకోలేక మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళీ తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఏంటి స్వామి, నేను ఏదైతే భ్రమలో చూశానో అది నిజమైందేంటి, నాకు బ్రాహ్మణుడు చెప్పండి, నేను కూడా వెళ్ళి చూశాను, చూస్తే నిజంగానే ఆ దేశము అక్కడ నేను చూసి ఇంతకుముందు చూసిన గ్రామాలు ఆ రాజ్యం అన్నీ ఉన్నాయి, నేను ఇక్కడ ఒక క్షణకాలంలో అనుభవించింది అక్కడ అంతకాలం ఎట్ట గడిచింది, ఏమిటి మాయ నాకు అర్థం కావట్లేదు, నీ మాయను కొంచెం వివరించు అన్నట్టు. అప్పుడు విష్ణు భగవానుడు ఏం చెప్పాడు, బాబు ఇది మాయ కాదు అని ఏం లేదు, ప్రస్తుతం నువ్వు చూస్తున్నది కూడా మాయే, నువ్వు తపస్సు చేయడం, నేను నీకు వరం ఇవ్వడం, ఇది కూడా మాయే, నీ దగ్గరికి ఆ అతిథి రావడం, అతిథి నీకు జరిగిపోయిన సంగతులు చెప్పడం, అది మాయే, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ దేశం అంతా చూసి నిజమే కదా అని నిర్ధారించుకోవడం, అది మాయే, నువ్వు ఒకటి నిజం అనుకునేప్పటికీ ఇంకొకటి మాయ అనుకుంటుంటే ఎట్లా ఈ రెండింటికి సమన్వయం అనుకుంటావు, ఎట్లా కుదురుతుంది మాయలో జరిగింది నిజం కావడం అని. అసలు విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం మాయే, నువ్వు పుట్టడం మాయ, నువ్వు తపస్సు చేయడం మాయ, నేను నీకు ప్రత్యక్షం అవటం, మాయను చూపించే అంతా మాయ 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 మాయ. ఒకటేమో నువ్వు కావాలని అడిగి చూచిన మాయ, ఇంకోటేమో నువ్వు తెలియకుండానే జరిగిపోతూ ఉన్న మాయ, అంతా మాయే. అంటే అతిథి నీ దగ్గరికి రావటం, మాట్లాడి, ఇది కూడా నువ్వు కళ్ళలో చూసినట్టే చూసావు అన్నట్టు అనేప్పుడు కొంత సంతోషించాడు. మళ్ళీ కొంతకాలం తిరుగుతున్నట్టు దేశాలు తిరుగుతున్నా లోపల మటుకు ఇంకా పీడిస్తోంది. ఇదే ఎట్ట కుదురుతుంది, అయినా కుదరదే విష్ణు చెప్పాడు, అయినా ఎట్ట కుదురుతుంది చూస్తే మళ్ళీ తపస్సు చేశాటండి. మూడోసారి తపస్సు చేస్తే మళ్ళీ ప్రత్యక్షమైనాడు. ఏంటయ్యా మళ్ళీ ఏం కోరుకుంటున్నావు అంటే, నేను ఎన్నోసార్లు మళ్ళీ తిరిగి చూశాను ఆ దేశం, కానీ నాకేంటి మాయ అయితే కొంతకాలానికి లేకుండా పోవాలి కదా, అప్పుడు కనపడింది, ఏడాది తర్వాత అన్నది లేకుండా పోవాలి కదా, ఇప్పటికి కూడా ఆ దేశాలు ఇంకా అట్టాగే ఉన్నాయి, నేను అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి, ఎట్టాగు అన్నట్టు. అప్పుడు చెప్పాడు, మాయ ఎన్నో రకాలుగా ఉంటుంది, నీకు నీళ్లలో మునిగినప్పుడు ఏ రకమైన భ్రమ కలిగిందో ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ కూడా అదే రకమైన భ్రమ కలిగింది. ఆ క్షణంలో మా దేశానికి వచ్చాడు, ఒక రాజు అయినాడు, వీడాడు, మేము కొంతమంది ఇక్కడ నిప్పులో అగ్నిలో పడ్డాడు, ఈ రకమైనటువంటి ఆలోచనలు వాళ్ళ మనస్సులో పడ్డాయి. నేనే ఆ రాజునైనా అనే ఆలోచన నీ మనసులో పడింది, వాళ్ళకి ఏ భ్రమ కలిగిందో నీకే భ్రమ, అందరికీ ఒకే రకమైన భ్రమ కలిగింది. దానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఏదైనా పెద్ద ఆహారం పడితే 10 కాకులు వచ్చి దాని మీద వాళ్తాయిట, ఒకే ఆహారం మీద. అట్లా ఒక భ్రమ కలిగినప్పుడు ఆ భ్రమ ఒకటికే కలగాలని లేదు, 100 మంది కలగచ్చు, 1000 మంది కలగచ్చు, 1,00,000 మంది కలగచ్చు. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు ఇంతమంది వింటున్నట్టు అన్నారు, ఇదంతా మనకు కలుగుతున్న భ్రమ. ఇందులో ఎవరికి కలుగుతుంది, అందరికీ కలుగుతోంది. అందరికీ ఒకే రకమైన భ్రమ కలుగుతుందంటే కలగచ్చు. ఇది ఈ కథలో చెప్పిన, అందరికీ ఒకేసారి ఒకే రకమైన భ్రమ కూడా కలగచ్చు అనేటప్పటికీ ఇక విష్ణుమూర్తి మళ్ళీ ఇంకో తపస్సు చేస్తే 4వ సారి రావాల్సి వస్తుంది అనుకున్నాడేమో. నీకు
ఈ సంశయాలన్నీ తీరి నిశ్చల స్థితి కలగాలంటే నువ్వు మళ్ళీ తపస్సు చేయనట్ట. 10 సంవత్సరాలు తపస్సు చేయి, తర్వాత నీకు అఖండ జ్ఞానం కలుగుతుంది అన్నాడు. అప్పుడు ఆయన తపస్సు చేశాడు, అఖండ జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం వలన అన్ని అర్థమైనాయి ఆయనకి. అప్పుడు భూమి మీద నిశ్చయ సంశయము లేని వాడై హాయిగా విహరించసాగాడు. మహాబాహువైన ఓ రామచంద్ర, ఈ మాయ మహాభయంకరమైనది. సావధాన చిత్తం లేని వాణ్ణి ఒక్క క్షణంలో సంకటంలో పడవేస్తుంది అని నేను రోజూ చెబుతూనే ఉన్నాను ఆయన హెచ్చరిస్తున్నాడు. పాపం చూడండి, ఒక చిన్న పేరాన 2 పేరాలు అయితే ఏముంది అయిపోయింది ఇంతే అన్నట్టుగా ఉంటుంది. మళ్ళీ శ్రీరామచంద్ర నిన్ను హెచ్చరిస్తున్నాడు. శ్రీరామచంద్రుడు నిజంగా హెచ్చరించక్కర్లా, ఆయన మహా గొప్ప సాధకుడు, గొప్ప అధికారి, అవతార పురుషుడు. ఆయన కోసం, మన కోసం పుస్తకం రాసిన వాళ్ళు ఊరికే శ్రీరామచంద్రుడిని నెపంగా పెట్టుకుని మనకు బోధిస్తున్నట్టు అనుకోవాలి. మాయ ఏ క్షణంలోనే కమ్మొచ్చు కాబట్టి దీనిని మరిచిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అర్థం కానప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం, అనుభవంలో చూసుకోవడానికి దానికి ప్రయత్నం, అనుభవంలో కూడా కలిగినాక మరచిపోకుండా ఉండడానికి ప్రయత్నం. నేను మరిచిపోవడం, మరుపు అనేది ఎక్కడుందండి అన్నారనుకోండి, చాలా గొప్ప విషయం. అటువంటి వాళ్ళకి చెప్పేది లేదు. ఇంకా జనక మహారాజులాగా అయిపోతారు వాళ్ళు. ఎక్కువ మంది 6 నెలల పాటు బాగానే ఉన్నానండి, మొన్న ఏదో ఒక సంఘటన వచ్చింది, మళ్ళీ కొంచెం చెలించిపోయింది మనస్సు అంటాం. ఇటువంటి సహజం, దానికి మనం సిగ్గుపడక్కర్లా. లోపల వాసనలు ఉంటాయి, వాసనలు ఉన్నందువల్ల ఎప్పుడో ఒకసారి మళ్ళీ కొంచెం సుఖదుఖాలు, రాగద్వేషాలు, సుఖదుఖాలు కలిగే అవకాశం ఉంది. దానికోసం హెచ్చరిస్తున్నారు. సావధాన చిత్తం లేకపోతే ఒక్క క్షణంలో సంకటంలో పనిచేస్తుంది కాబట్టి సావధాన చిత్తంతో ఉండు. ఒకవేళ అది పడివేసినా వెంటనే లేచేటట్టుగా ఉండాలి. రబ్బర్ బంతి కింద కొడితే మళ్ళీ పైకి లేవాలి. అలా పడిపోయిన వెంటనే నేనెవరో అని విచారణ మళ్ళీ రావాలి. అది శ్రీరామచంద్రుణ్ణి ఉద్దేశించి చెప్తూ ఉన్నారు, మన కోసం అనుకోవాలి మనం. సరే, శ్రీరామచంద్రుడు ఇదంతా చెప్పిన తర్వాత కొద్దిగా మళ్ళీ తత్వం వచ్చింది. మునీంద్ర, ఈ మాయా చక్రాన్ని ఎట్లా ఆపాలి అని శ్రీరాముడు అడిగితే దానికి కొద్దిగా చెప్పారు. మాట్లాడుతున్నా, ఇస్తున్నా, గ్రహిస్తున్నా, కనుమూస్తున్నా, తెరుస్తున్నా అంటే ఏ పనులు చేస్తున్నా మననం లేకుండా కేవలం చైతన్యంగా ఉండు. మనం ఆగి చూడు అంటున్నాం, ఇందాక చెప్పాను. సాధారణంగా కళ్ళు మూతలు పడి లోపల ఉన్న స్వరూపాన్ని చూస్తున్నాం. ఈయన చెప్పింది ఏంటి? ప్రపంచం కనపడుతూ ఉన్నా సరే లోపల ఆగిపోవాలి. ఒకసారి మనం ఈ బస్సులో చేస్తుంటాం చూడండి, బస్ స్టాండ్ లో ఇప్పుడు బస్సు ఇంజిన్ స్టార్ట్ అయ్యే ఉంటుంది, కదలదు, బ్రేక్ వేసిపోతాడు, కొద్దిగా కదులుతూ ఉంటుంది, టకటకడ కొట్టుకుంటూ ఉంటుంది, మళ్ళీ వచ్చేదో నొక్కితే అది కదులుతుంది. అట్లా మనస్సు పనిచేస్తూ ఉన్నా, అంటే మనస్సు పనిచేయడం అంటే ఎట్లా, మనస్సు కాదు, ఇంద్రియములు అవి పనిచేస్తూ ఉన్నా, ఇంద్రియములు చూపించే వాటిని గుర్తించడానికి మనస్సు కూడా కొద్దిగా పనిచేస్తూ ఉన్నా ఏం జరుగుతుంది? లోపల తిరగట్లా, బ్రేక్ వేసారన్నమాట. ఇంజిన్ కొట్టుకుంటూ ఉంటుంది కాస, బస్ స్టాండ్లో ఇంజిన్ కొట్టుకుంటూ ఉంటుంది కానీ బస్సు కదలదు. అట్లా లోపల మనకి ప్రతిక్రియలు, బయట కనిపించే దాని మీద విమర్శ, పరిశీలన, అటు చూచి ఊరుకోవడమే కాకుండా విమర్శ చేయటం, తనకు అన్వయించుకోవడం, మంచి చెడు అనుకోవడం, రాగద్వేషం పొందడం, కావాలి వద్దంట, ఇవన్నీ ఏం ఉండవు. ఆ విధంగా చెప్తున్నానండి. కన్ను మూస్తున్నా, తెరుస్తున్నా, మననం లేకుండా కేవలం చైతన్యంగా ఉండు. మననం లేకుండా అంటే ప్రపంచ విషయాన్ని మననం లేకుండానండి. ఆత్మ విషయాన్ని మననం అనేది చాలాసార్లు వస్తుంది మనకి, అది వేరు. ఇక్కడ మననం కూడా అయిపోయింది. అట్లా నిష్టగా, నిశ్చలంగా, నిశ్శబ్దంగా, మౌనంగా ఉన్న స్థితిని గురించి చెప్తున్నారు. అది ఎప్పుడు కళ్ళు మూసుకొని అంత నిర్వికల్ప సమాధిలో ఉండాలి అనేటువంటి భ్రమపడద్దు. ఎక్కువగా ఈ అధ్యాయంలో అవే చెప్తున్నారు. నిర్వికల్ప సమాధి పొందినా సరే మళ్ళీ బయటకు వచ్చి ప్రపంచం మొత్తం అదే అన్న దృష్టిలో ఉండాలి. కేవలం చైతన్యంగా ఉండు. అతి స్థిరం, నిర్వికల్పం అయిన సుషుప్తిలోని స్థితిని జాగ్రత్త అవస్థలోనే భావిస్తూ, ఇంతకుముందు కూడా వచ్చింది, సుఖము నిద్రించిన వాని వలె అన్నారు. ఇక్కడేమో
సుషుప్తిలోని స్థితిని జాగ్రత్త అవస్థలోనే భావిస్తూ కేవలం చిత్ స్వరూపుడివి కా. చెప్పండి, బాహ్యంలో ప్రపంచం, అంతరంలో ఆత్మ. దృష్టి బుద్ధి అనుకోండి, అంతరంలో బుద్ధి, దృష్టిలో ఆత్మను చూస్తూ ఉండటం, బాహ్యంలో ఇది కనపడుతూ ఉంటుంది. మనం టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది, ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్, ఆసక్తికరంగా చూస్తున్నాం. మన కాన్సన్ట్రేషన్, మన ఏకాగ్రత ఎక్కువగా ఆ బొమ్మల మీద ఉంటుంది. ఏ సినిమానో, క్రికెట్టో, ఏదో భక్తి టీవీలో ఏవో ఉన్నాయనుకోండి, వాటి మీద చూస్తున్నాం. అప్పుడు ఆ గదిలో వాళ్ళు వీళ్ళు అటు నుంచి ఇటు ఇటుని కదులుతున్నారు కొంతమంది. బయట ఎవరో ఏదో కూరగాయలు అమ్మేవాడు ఎవరో అరుస్తున్నాడు, లారీనో బస్సు ఏదో పోతోంది, చప్పుళ్ళు కూడా వినపడుతున్నాయి. భోజనానికి వస్తావా అని అడిగారు. కొద్దిసేపు వస్తాను అన్నాను. అది సమాధానం కూడా చెప్పాం. కానీ మన దృష్టి ఎక్కడుంది? టీవీలో. అది ఎక్కువ ఆసక్తి. ఇది కనపడుతున్నా అంటే పక్కన ఉందా, కనపడుతుంది అంటున్నాం అంతే. ఒక క్షణం అంటే ఒక సెకండ్లో సుఖభాగమో 4వ భాగంలోనో వాటిని వదిలిచ్చేసుకుంటున్నాం. బయట చప్పుడు వినపడింది, ఏదో మనకింద చప్పుడు, ఏం పని లేకుండా కూర్చున్నాం అనుకోండి, చిన్న చప్పుడు అయింది, ఎవడో పోతున్నాడు, ఎవడో ముష్టివాడు పోతున్నాడు, ముష్టివాడా ఎవడు, వీడు రోజు వచ్చేవాడు కదే, కొత్తవాడిలాగా ఉన్నాడే, ఈ ఆలోచనలు వస్తాయి. ఇది పని లేకుండా కూర్చున్నప్పుడు మనసు దాని మీద మననం చేస్తుంది. ఇప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు సీరియస్గా ఉంటే ఎవడొచ్చాడు ఎవడో వచ్చినట్టున్నాడు, పోయినట్టున్నాడు, పడారి మర్చిపోయానండి, పట్టించుకోలేదండి, ఎవరో నేను గమనించలేదండి, ఇట్లా ఉంటాయి. అటువంటిది అనమాట అండి నిద్రించుతున్నవాని వలే. అంటే అది లోపల నిశ్శబ్దం, నిశ్చలత, దాన్ని పట్టించుకుంటూ బాహ్యంలో ఇవన్నీ చూస్తూ ఉన్నా. అంటే కేవలం ఇంద్రియములతో, ఇంద్రియములు తప్ప కేవలం ఇంద్రియముల పని కొద్దిగా మనస్సు, తర్వాత మననం లేదు. అది అంటే రియాక్షన్ లేదు, అక్కడ మననం లేదు, కనపడుతున్నాయి. గుర్తించడం కూడా పూర్తిగా జరిగితే జరుగుతుంది, లేదా లేదు. తర్వాత మననం మటుకు దాని మీద లేదు, విషయాల మీద మననం లేదు. ఆ మననం అండి ఇక్కడ ఆత్మ మననం కాదు. మననం లేకుండా కేవలం చైతన్యంగా ఉండు నిర్వికల్పమైన సుషుప్తిలోని స్థితిని జాగ్రత్త అవస్థలోనే భావిస్తూ, సుషుప్తిలోని స్థితిని జాగ్రత్త అవస్థలోనే భావిస్తూ, అంటే ఆగి చూడు అని చెప్తుంటాను చూడండి, గాఢ నిద్రలో ఎట్లా ఉన్నావు నువ్వు చూసుకో, ఇట్లాంటి మాటలు ఉన్నాయి. అది బాగా అలవాటైపోయింది అనుకోండి. అలవాటైపోయిన తర్వాత ఆగి చూడు అని చెప్పుకోకర్లా మనకి. మనం ఆగి చూడు అని చెప్పుకోవటము, ఆగిపోవడం అంతా సెకండ్లో 1000వ భాగంలో అయిపోతుంది. మనం అనుకున్నట్టుగా కూడా ఉండదు. ఏదో బయటికి వెళ్ళి ప్రపంచం మీదకి వెళ్ళాం, కొద్దిగా ఒక క్షణం దాన్ని చూసాం, వెంటనే ఆగి చూడు అంటాం, ఆగిపోవడం, విశ్రాంతిలోకి వెళ్ళిపోవడం అంత జరిగిపోతుంది. ఎందుకు? బాగా అలవాటు అయితే. అందుకని మనం చెప్తుంటాం 5 నిమిషాలకు ఒకసారి చేస్తుండండి. ఎంతకాలం అంటే చేయండి, అలవాటు అయ్యే వరకు, జీవితాంతం చేయక్కల. అలవాటు అయ్యే వరకు చేస్తే తర్వాత అదే ఆగిపోయినట్లుగానే ఉంటుంది. సుషుప్తిలోని స్థితిని జాగ్రత్త అవస్థలో భావిస్తూ కేవలం చిత్స్వరూపుడివి కా. విషయభోగాల్ని సేవించకుండా ఉండటం చేత, ప్రాప్తించని విషయాలకై ప్రయత్నించకుండా ఉండటం చేత, వచ్చిందాన్ని అనుభవించు, రాని దాన్ని కోరకు. చాలాసార్లు వస్తుంది ఈ మాట. తన మనస్సుని కృషింపజేయాలి. అహంకారం చేత, మమత్వం చేత, శరీరమే ఆత్మ అనే భావం చేత చిత్తం బలాన్ని పొందుతుంది. మనసుకు ఆ బలం వస్తుంది. వాసనలు బలపడుతూ ఉంటాయి. చిత్తం అంటే ఇక్కడ వాసనలు బలపడుతూ ఉంటాయి. శారీరక మానసిక వ్యాధుల చేత అది బలపడుతుంది. జరామరణ దుఃఖాల చేత, సంసారం రమణీయం అనుకోవడం చేత, ఇదంతా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అనుకోవడం చేత, విడవటం పూనటం కోసం ప్రయత్నాల వల్ల చిత్తం బలాన్ని పొందుతుంది. కాబట్టి ప్రపంచం మీద మననం ఆపి ఆత్మను చూడటం, ఎంత ఎక్కువసేపు చూడగలిగితే అంత మంచిది. ఆత్మను చూసే ప్రయత్నం చేసుకో. వ్యవహారం కూడా అట్లా సాగిపోతూ ఉంటుంది. కొంతకాలం అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని చూస్తూనే ఈ వ్యవహారం కూడా చేస్తూ ఉండొచ్చు. తర్వాత ఉద్దాలకుని కథ, ఇంకొక రకమైన కథ వచ్చిందండి. ఉద్దాలకుడు ఆయన ఒక మునిగారు, చక్కగా తపస్సు చేస్తూ ఉండేవాడు. అంటే మొదట్లో ఆయనకి ఇంత వైరాగ్యం, ఈ తీవ్రమైన పరిశీలన దృష్టి, జ్ఞానానికి అర్హత కలిగినటువంటి బుద్ధి లేదు. కానీ
తపస్సు చేశాడు, శాస్త్రాలు చదువుతున్నాడు, వివేకం క్రమంగా కలిగింది. అప్పుడు వివేకాంతంలో కూర్చుని ఆలోచించి తనలో తానే, ఈయనకు ప్రత్యేకంగా గురువు ఉన్నట్లు కూడా చెప్పలా, తనలో అంటే అంతకుముందు శాస్త్రాలు అవి చదువుకుంటాడు గుడి దగ్గర, ఇప్పుడు వాటిని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు నేను విశ్రమిస్తాను చూడండి, మళ్ళీ విశ్రాంతి అన్న మాట వాడుతుంటారు ఎక్కువగా. దేన్ని పొందితే మరలా జన్మ ఉండదో అటువంటి పవిత్ర పదంలో ఎప్పుడు విశ్రమిస్తాను? ఇది చేయాలి అనే కల్పనల్ని వదిలి అసత్తైన ప్రపంచ గతిని చూచి నేను ఎప్పుడు నవ్వగలుగుతానో. పిల్లగాయలు ఆడుకుంటుంటే మనం నవ్వు వస్తుంది, వాళ్ళు సీరియస్ గా ఆడుకుంటుంటారు, ఒక్కోసారి కొట్టుకుంటుంటారు, మనం దగ్గర నుంచి చూస్తుంటే నవ్వు వస్తుంది, ఏంటి అల్పమైన విషయాలకి ఇట్లా బాధపడుతున్నారు అని. అట్లా ప్రపంచాన్ని చూసి ఎప్పుడు నవ్వగలుగుతానో, ఇదంతా కవిత్వం అన్నమాట అని చెప్పుకుంటూ ఉంటాడు. అని ఇట్లా అనుకుని మరలా మరలా ధ్యానాన్ని అభ్యసించాడు. అయినా కోతిలాగా చపలమైన చిత్తం అతని ధ్యానం కుదరనివ్వల. అప్పుడు రకరకాలుగా చేస్తూ ఒక గుహ, ఒకరోజు తిరుగుతుంటే ఒక గుహ కనపడింది, అక్కడ చేరి ఏదో ఆసనం వేసుకుని ఏమైనా సరే ఇవాళ మనసును ఆపేస్తానని కూర్చుని పట్టుదల అన్నమాట. ఇక్కడ చెప్పిందంటే పురుష ప్రయత్నంతో మనసును ఆపటం, కూర్చొని తర్వాత యోగ సాధనలాగా జింక చర్మాన్ని పరిచి పద్మాసనంలో కూర్చుని కొంత నిశ్చలత్వాన్ని పొందాడు. కొద్దిగా ఆపాడు, తర్వాత మనసుకు చెప్పుకుంటున్నాడు. ఇదేంటి యోగము విచారణ కలిపిన పద్ధతి అండి. ఇక్కడ ఇంతకుముందు జనక, ప్రహ్లాద, బలి వీటి కథల్లో కేవలం విచారణ చెప్పారు. ఇక్కడ కొంత యోగాభ్యాసం, ఫలానా ఆసనం వేసుకోవడం, ఏకాంతంలో కూర్చోవడం, ఆసనం వేసుకోవడం, కొంత ఏదో మరి ప్రాణాయామం అట్లాంటి యోగ సాధనలు టెక్నికల్ వలన కొంతవరకు మనసు నాపి తర్వాత విచారణ చేసి ఆ రెండు యోగము జ్ఞానము కలిపి చేస్తున్నాడు. ఓ మూర్ఖ మనస్స, సంసార వృత్తుల చేత నీకేం ప్రయోజనం? అంతలో దుఃఖం కలిగించే పనులు బుద్ధిమంతులు చేయరు కదా. నువ్వు పాతాళానికి పోయినా, బ్రహ్మలోకానికి పోయినా శాంతి అనే అమృత పదవులు దొరకదు కదా నీకు అని ఇట్లా తనలో తనకు ఓ మూర్ఖ మనసా అని ఇక్కడ కొన్ని వస్తాయి, అవి చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకన్నా బాధపడుతున్నావు అని అనుకుంటూ ఉండగా అతనికి వీటన్నిటికీ అతీతమై దాటినటువంటి శుద్ధ చైతన్యం స్ఫురించింది. అప్పుడు నేను అద్వైత సామ్రాజ్యంలో ఇప్పుడు స్థితుడై ఉన్నాను. ఏకమై శుద్ధమై సర్వవ్యాపకమై ఆత్మపదం వెలుగుతూ ఉంటే ఇక అహంకారం అనే కళంకం ఎట్లా సంభవిస్తుంది? అని మంచి జ్ఞానం పొందిన స్థితిని పొందాడు. పద్మాసనంలో సగం మూసిన కనులతో కూర్చుని దీర్ఘంగా పెద్ద గంతుతో ఓంకారాన్ని ఉచ్చరించాడు. పంచేంద్రియాలను బంధించాడు. యోగ పద్ధతులను పంచేంద్రియాలను బంధించాడు. నిర్వికల్ప సమాధి కోసం మనస్సును నిర్మలం చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి అది తేలికగా కుదరలేదు. తాబేలు వలె తన అవయవాన్ని లోపలికి ముదుల్చుకున్నాడు. దోమల్ని వాయువు ఎగరగొట్టేట్టు బ్రహ్మాకార వృత్తిని చెడగొట్టే సంకల్ప వికల్పాలను అతను తొలగించాడు. ఇవన్నీ చూడండి. ధీరుడు తన ఖడ్గం చేతి రణంలో శత్రువును నరికేటట్లు మరలా అంకురించే వికల్పాలను అతడు విచ్ఛిన్నం చేశాడు. ఇది సమాధిని పొందడానికి చేసే ప్రయత్నం. యోగులు ఎక్కువగా ఈ పద్ధతి చేస్తుంటారు. వచ్చినప్పుడు ఆగు అంటుండాలి, అంతే. నాకెందుకు, నాకు పో అని ఎల్లగొడుతూ ఉండటం అన్నమాట. వచ్చిందాన్ని ఎల్లగొడుతూ ఉంటాం. మనం జ్ఞాన పద్ధతిలో దీన్ని అంత ఎక్కువగా చెప్పం. ఎందుకంటే ఒకటి అందులో కష్టం ఉంటుంది, రెండోది ఇతర వ్యవహారంలో జగద్వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమైన విషయం. ఇట్లా ఏకాంతంలో గుహలో కూర్చోవడం, ఆహార నియమం పెట్టుకోవడం, ప్రాణాయామం చేయడం, ఇవన్నీ ఉన్నవాడు కుదురుతుంది. మన పద్ధతి ఏంటంటే ఇంత కష్టపడక్కర్లా. ఈ వస్తున్నప్పుడు పరిశీలించి నాకు కాదుగా, ఆ ఆలోచన వచ్చింది, నాకు కాదుగా, ఆలోచన వచ్చింది, పోయిందిగా, వచ్చింది పోతేనే కదా ఇప్పుడు నేను ఆలోచిస్తున్నానంటే వచ్చిన ఆలోచన పోయినట్టే. అరే ఆలోచన వచ్చింది అని గమనించామంటే ఆ గమనించడంలో అది పోతుంది. 5 నిమిషాలు సేపు ఆలోచన, 5 నిమిషాల సేపు ఆలోచన వచ్చింది అనగానే పోయినట్టే అది. నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించి ఇందాక ఎందుకు వచ్చింది, 5 నిమిషాల సేపు ఆలోచన ఎందుకు వచ్చింది అని ఆలోచన మళ్ళీ తీసుకొచ్చుకున్నట్టు అవుతుంది. అట్లా కాకుండా ఏదో ఆలోచన వస్తుంది, ఏదో అనవసరమైన ఆలోచన వస్తుంది అని గమనించగానే అది పోయినట్టే. ఇది జ్ఞానం. వచ్చింది పోయింది, నాకేమంటలా, నాకేం కాల. ఈ పద్ధతిని మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఇక్కడ యోగాభ్యాసం ద్వారా జ్ఞానాన్ని, సమాధిని పొందేటువంటి పద్ధతి కూడా కొంచెం చెప్పారు. ఎందుకంటే ఒకటే రకం కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. ఇప్పుడు మనకు ఒక్కొక్క కథలో ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కొంచెం.
తర్వాత సమాధి కోసం ప్రయత్నించాడు. అప్పుడు అతనికి శూన్యం కనిపించింది, జడత్వంలో మునిగాడు. తర్వాత దాన్ని కూడా తొలగించాడు. తమస్సు, నిద్ర, మోహం మొదలైన భ్రమలన్నింటినీ తప్పించుకుంటున్నాడు. క్షణకాలం వాగగోచరమైన నిర్వికల్ప సమాధిని అనుభవించాడు. అయితే మళ్ళీ మనసు క్షణకాలంలోనే బాహ్య వృత్తుల్లోకి మరలింది. ఈ విధంగా చిరకాలం అభ్యాసం చేస్తూ సమాధిలోని ఆత్మానంద రసాస్వాదం చేత చిద్రూపాన్ని క్రమంగా పొందాడు. ఇటువంటి నిర్వికల్ప సమాధి కావాలి అని ఎవరికైనా కోరుకుంటే ఇటువంటి ప్రయత్నం చాలా కష్టపడి చేయాలి. సర్వవృత్తులకి సాక్షి అయిన చిద్రూపాన్ని చూడగలిగాడు. అప్పుడు ఆయనకి అనేక సిద్ధులు వచ్చినాయి. కానీ వద్దు బొమ్మ, సిద్ధులంటే శక్తులు, రకరకాల శక్తులు, యోగ శక్తులు చేసే పని. ఒక ఆహ్వానించారు. ఎవరు? గంధర్వ కిన్నర దేవతలు గౌరవించి స్వర్గానికి రమ్మన్నారు. అన్నింటిని పంపించి తిరిగి సమాధిని మొదలుపెట్టాడు. ఈ విధంగా కొంతకాలం సమాధి చేయడం, కొంతకాలం అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం. వనాల్లోనూ మునుల ఆశ్రమాల్లోనూ సంచరించేవాడు. కొంతకాలం, ఒక్కొక్కసారి నెల, సంవత్సరం, అనేక సంవత్సరాలు సమాధిలో గడిపేవాడు. ఇదంతా ఏంటి? సమాధి, వేరే పని లేని వాళ్ళు సమాధి కూడా పొందవచ్చు అని చెప్పి యోగ వాసిష్టం యొక్క అసలు విషయాన్ని వదలటాలి. అసలు విషయం ఏంటి చెప్తున్నారు చూడండి. వ్యవహార తత్పరుడైన సమయంలో కూడా ముందు ప్రయత్నం చేత నిర్వికల్ప సమాధిని పొందాడు. తర్వాత అది అలవాటైంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తోంది. కొన్నాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నాడు, కొన్నాళ్ళు సమాధిని అభ్యసిస్తున్నాడు. కానీ వ్యవహార తత్పరుడైన సమయంలో కూడా, ఇది యోగ వాసిష్టం యొక్క పద్ధతి, సమాధినిష్ఠుడుగానే ఉండేవాడు. వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా సమాధి. భగవద్గీతలో స్థిత ప్రజ్ఞ అంటాడు. సమాధి స్థితిలో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు అని అర్జునుడు అడిగితే, ఎట్లా ఉంటాడు? ఏ కోరికలు లేకుండా ఉంటాడు, తనలో తాను విశ్రాంతిగా ఉంటాడు అని చెప్పింది. అదే ఇక్కడ వ్యవహార తత్పరుడైన సమయంలో కూడా సమాధినిష్ఠుడుగానే ఉండేవాడు, కానీ అజ్ఞాని వలె విక్షేపాన్ని పొందేవాడు కాడు. ఇదండి. అంటే యోగాభ్యాసం ద్వారా కూడా జ్ఞానాన్ని పొందొచ్చు. కొంతమంది అట్లా పొందుతారు. ముఖ్యంగా ఈ సన్యాసి సాంప్రదాయం వాళ్ళు యోగము జ్ఞానము కలిపి ఆచరణ చేస్తూ ఉంటారు. మనం జ్ఞానము వ్యవహారము కలిపి చేస్తున్నాం. వ్యవహారమే సాధన. మనకి వ్యవహారం చేస్తుంటే అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కింద పట్టడం, మీద పట్టడం, రాగము, ద్వేషం, ఏడుపులు, నవ్వులు, ఇవన్నీ ఉంటాయి. వాటిని పరిశీలిస్తూ ఇవి కూడా నాకు అంటట్లేదు కదా, నేను సాక్షిని కదా, ఈ రకమైన సాధన వ్యవహార పరులకు ఉంటుంది. వాళ్ళు సన్యాసులు, ఈ ఉద్దాలకుల్లాగా వేరే పని లేని వాళ్ళు యోగాన్ని అభ్యసించి నిర్వికల్ప సమాధి కోసం ప్రత్యేకంగా ప్రయత్నిస్తారు. జనక మహారాజు, బలిచక్రవర్తి, ప్రహ్లాదులు వీళ్ళకి సమాధి కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయలేదు. ఆ కథల్లో ఆత్మవిచారణ చేస్తూ ఉండంగా, ఓహో ఇదే ఆత్మస్వరూపం అనుకునేప్పుడు అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. విచారణ ద్వారా సమాధి కలిగింది. మళ్ళీ బయటకు వచ్చి ఏ సమాధి అయితే ఏంటి, వ్యవహారం అయితే ఏంటి అనుకుని అట్లా ఉండిపోయినారు వాళ్ళు. ఉద్దాలకుడు యోగము ద్వారా జ్ఞానాన్ని పొందాడు. ఇది కొంచెం తేడా ఉంది. పొందే పద్ధతుల్లో అనేక పద్ధతులు ఉన్నాయి. ఇక తర్వాత ముందు ముందు ఇంకోటి కూడా వస్తుంది, భుసుండోపాఖ్యానంలో కూడా వస్తుంది, యోగం ద్వారా జ్ఞానాన్ని పొందొచ్చు అని. వశిష్ఠ మహర్షి అన్ని రకాలు చెప్తున్నారు. ఎందుకు ఇదే చేయాలి, ఇట్లాగే చేయాలి, ఇట్లాగే చేయాలి అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి భావం లేకుండా అన్నిటినీ అంగీకరించేటువంటి ఉదార బుద్ధి. అన్నిటినీ అంటే మళ్ళీ ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, అన్ని భక్తి, జ్ఞానం, తీర్థయాత్రలు, దేవతలు, పూజలు, అటువంటివన్నీ చెప్పకుండా జ్ఞాన మార్గంలోనే మళ్ళీ కొంచెం కొంచెం తేడాలు. జనక మహారాజుకి, బలిచక్రవర్తికి, ప్రహ్లాదుడికి ఆ గాది కథలో 3 సార్లు 4 సార్లు తపస్సు చేసి చివరిలో ఆత్మవిచారణకు వచ్చాడు. ముందే ఒకేసారి విష్ణు ప్రత్యక్షంగా నాకు మోక్షం ఏం అడగల, ముందు మాయను చూపించమన్నాడు. తర్వాత ఇది మాయ అంటే ఏంటన్నాడు. మళ్ళీ 3వసారి ఏమో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ చేశాడు. చివరికి విష్ణుమూర్తికే విసుగొచ్చి, ఒరే నువ్వు తపస్సు చేసి మోక్షాన్ని పొందురా బాబు అని చెప్పినాడు. అదొక రకం. అట్లా రకరకాలుగా ఉంటున్నారు అన్న విషయాన్ని మనకు చూపిస్తున్నారండి. అంటే ఒకళ్ళు చేసినట్టే ఇంకోటి చేయాలని లేదు. మనకి ఏ విధంగా బాగుంటుందో ఆ విధంగా మనం చేసుకుంటూ పోవచ్చు. కావాల్సింది ఏంటంటే చిత్త విశ్రాంతి. వ్యవహారం చేస్తూ ఉన్నా సరే నువ్వు చిత్త విశ్రాంతిని పొందుతూ ఉంటే అది నిర్వికల్ప సమాధితో సమానం. తర్వాత ఈ విధంగా చాలా కాలం చేసిన ఉద్దాలకుడికి ఎంతకాలం బతుకుతాం, ఎందుకు బతకాలి అని ఆలోచన వచ్చిందిట. సరే వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెళ్ళిపోదాం అనుకుంటే దానికోసం మళ్ళీ యోగం చేశాట. అర్ధనిమిలిత నేత్రుడైనాడు. కాలి మడమచే గుదాన్ని నిరోధించి పర్వత దుఃఖంలో పద్మాసనాలను కూర్చొని నవరంధ్రాలను బిగించి శబ్దస్పర్శలను చిత్తంతో ఏకం చేసి హృదయంలో చేర్చి, ఇవంతా యోగ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని వదలడం. ఊరికి చదువుతున్నాను,
దీని ఆదర్శంగా తీసుకొని ప్రయత్నం చేయకండి, మనకు అక్కర్లా. అది కూడా ఒక రకమైన భ్రమే. సహజంగా వచ్చేదానికి నువ్వు ప్రయత్నం ఎందుకు? అయితే మరి ఈయన ఎందుకు చేశాడు అంటే ఆయన ప్రారంభంలో అట్లా ఉంది అనుకోవాలి. వ్యవహారం తిరిగి చివరికి ఎందుకులే అనిపించింది. ఏదో రోగాలు వచ్చి అటు ఇటు పోయే బదులు ఇట్లా పోతే బాగుంటుంది అని అనిపించింది. ఆ అనిపించడం కూడా ఆయన ప్రారంభంలో భాగము అని మనం అనుకోవాలి. అంతేగాని అదొక కోరిక, ఆ విధంగా ప్రాణం పోతేనే విదేహ ముక్తిని పొందుతారు అని మనకు బోధించడం కాదు. ఆయనకి అదొక ప్రారంభం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రారంభం. అట్లా ఉండి పళ్ళతో పళ్ళను ముట్టుకోకుండా బాహ్యాభ్యంతరాల మీద కానీ రూపాల మీద కానీ శూన్యం మీద కానీ దృష్టిని ఉంచక చిన్మాత్రంలో మాత్రమే స్థితుడైనాడు. హృదయంలో సర్వోత్తమైన బ్రహ్మానందాన్ని అనుభవించాడు. సర్వకళా పూర్ణుడైన చంద్రుడిలాగా శోభించాడు. త్వరలోనే శరీరాన్ని వదిలి తిరిగి రానట్టి పదాన్ని పొందాడు. అంటే ఈయన అంతకుముందు చేసినటువంటి యోగాభ్యాసాల వలన ఒక శక్తి వచ్చిందండి. ఇప్పటికి కూడా ఉన్నారు అటువంటి శక్తులు పొందిన. అప్పుడప్పుడు మనకు కనపడుతుంటారు. ఫలానా రోజున ఫలానా టైంకి నేను పోతానని చెప్పి పద్మాసని కూర్చొని యోగం ఏదో చేసి ఆ సమయంలో ప్రాణం వదిలేటటువంటి యోగులు ఈ కాలంలో కూడా ఉన్నారని అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. వాళ్ళ టైం చెప్తారట, ఇట్లా ఉంది. వాళ్ళకి ఆ శక్తి వచ్చింది. అది మనం ఆదర్శంగా తీసుకోకూడదు. సహజంగా ఎట్లా వస్తే ఎట్లా పోతే ఎట్లా పోవచ్చు. అంతేగాని మనం దానికోసం యోగాభ్యాసం చేసి విదేహముక్తి శరీరాన్ని తనకు కావలసిన పద్ధతిలో కావలసిన సమయంలో వదిలేసి విదేహముక్తిని పొందాలి అనేటువంటిది ఈయన కుదిరింది, అందరికీ చెప్పలేదు. అది తర్వాత వైరాగ్య అభ్యాస శాస్త్రం గురు అనే సాధనాలతో పుణ్యపదం లభిస్తుంది లేదా ప్రజ్ఞ చేతనైనా కలుగుతుంది. సొంత ప్రజ్ఞ అంటే తనకున్నటువంటి బుద్ధిశక్తి వల్ల కూడా కలగచ్చు. ఇక్కడ చాలా ప్రయత్నం చేసి పొందాడు ఉద్దాలకుడు. కొద్దిపడు అసలే ప్రయత్నం ఉందా లేదా అన్నట్టుగా చేశాడు జనకుడు. కొంత ప్రయత్నం చేశాడు బలి చక్రవర్తి, ఇంకొంత ప్రయత్నం చేశాడు ప్రహ్లాదుడు, విష్ణుమూర్తిని ప్రార్థించడం, తపస్సు చేయడం అవన్నీ. అట్లా ఈ ఉద్దాలకుడేమో చాలా ఎక్కువ ప్రయత్నం చేశాడు. ఇది చెప్పారు ఇక్కడ. తర్వాత సురహు పర్ణాదుల కథ. ఇదే ఇప్పుడు ఈ కథలో చెప్పిన విషయాన్నే గట్టి చేయడం. సురహు పర్ణాకులు వాళ్ళిద్దరు రాజులు, స్నేహితులు. కొంతకాలానికి ఒకడికి వాళ్ళ దేశంలో కరువు వచ్చినప్పుడు చాలా వైరాగ్యం కలిగి చీచి అయ్యో అందరూ చచ్చిపోతున్నారు, ఏంటి నేనేం చేయలేకపోతున్నాను బాధపడి విరక్తుడై అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. చేసుకొని ఆయనకి సొంత జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగిన తర్వాత అట్లా తిరుగుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో సమాధిని అభ్యాసిస్తూ ఉన్నాడు. మధ్య తిరుగుతూ ఉండాడు. ప్రశాంత చిత్తంతో ఉండాడు. ఒకరోజు తన మిత్రుడైనటువంటి ఈ సురహు రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి మాటల సందర్భంగా అంత బాగున్నారని అడుగుతాం. అంత బాగున్నా, అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగున్నాడా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతుంటాం మనం. అట్లా ఈయన అడిగట, నువ్వు సమాధి చక్కగా అభ్యాసం చేస్తున్నావా అని అడిగట. వాళ్ళ మాట్లాడి అప్పుడు సురహుడు అనేటువంటి రాజు ఏం చెప్పాడంటే, సమాధి కాని సమయం ఏదో చెప్పు అన్నట్టు. ఇది ఈ కథలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. ఇది ఈయనకి ఎట్లా కలిగింది జ్ఞానం అంటే, సురహుడికి ఓ మాండవ్యుడు అనేటువంటి ముని వచ్చి, అయ్యా నాకు ఏదైనా కొంచెం మంచి విషయాలు చెప్పండి అంటే ఆత్మజ్ఞానం పొందమని చెప్పాడు. ఈ రాజుకి ఇట్లా కలిగింది. కలిగి కూడా రాజుగానే ఉన్నాడు, వ్యవహారం చేస్తూ ఉన్నాడు జనక మహారాజు లాగా. ఆయనేమో తపస్సు చేసుకున్నాడు, జ్ఞానం కలిగింది. మధ్య మధ్యలో సమాధి అవి అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఇద్దరు కలిసిన తర్వాత ఇట్లా అనుకున్నాడు. అడిగితే అన్నాడు, ఏమన్నాడంటే, మహాత్మా, జ్ఞాని వ్యవహారం చేస్తున్నా చేయకపోయినా సమాధి లేకుండా ఉంటాడా? వ్యవహారం చేస్తున్నా సమాధే. నిత్య ప్రబుద్ధ చిత్తులు ఏ ప్రపంచ క్రియలు చేస్తున్నా ఉత్తమ సమాధిలోనే ఉంటారు. మరి సమాధి అంటే ఏంటయ్యా ఇంకంటే, ఆశలు అనే గడ్డిపోచలు లాంటి ఆశలు అంటే ఉండి లేనట్టుగా ఎండిపోయిన గడ్డిపోచలు అట్లా కనపడుతుంటాయి, బాధించు. అటువంటి వాటికి అగ్నిహోత్రం వంటిదైన తత్వజ్ఞానమే సమాధి. అట్లా ఆశ వచ్చినట్టుగా వస్తుంది, అగ్నిహోత్రంలో పడుతుంది, కాలిపోతూ ఉంటుంది, ప్రశాంత స్థితి వస్తుంది. మామూలు వాళ్ళకి చిన్నగా మొదలవుతుంది, ఒక గడ్డిపోచలాగా పెరిగి పెద్ద వృక్షంలాగా అవుతుంది. ఆ వృక్షం ఎప్పుడో కూలి నెత్తి మీద పడుతుంది. ఇక్కడ ఈయనకి ఎట్టా ఉంటుంది, అట్లా పుట్టంగానే అగ్నిహోత్రంలో పడిపోతుంటుంది ఆ గడ్డిపోచ. రావచ్చు సంకల్పాలు, వాసనల వల్ల రావచ్చు, వెంటనే నాశనం అయిపోతూ ఉంటుంది. అది చెప్పండి. ఆశలనే గడ్డిపోచలకు అగ్నిహోత్రం వంటిదైన తత్వజ్ఞానమే సమాధి అనాలి, కానీ ఊరక కూర్చొని ఉండటం కాదు. ఉద్దాలకుడి కథకి
ఈ కథకు తేడా చూపించాడు. ఈ కథలో కూడా ఒక ఆయన ఉన్నాడు, సమాధిని బాగా అభ్యసించిన ఆయన. తప్పు కాదు, అది మంచిదే. ఆయన పద్ధతి అది. సన్యసించాడు, వేరే పని లేదు కాబట్టి అడవుల్లో కూర్చొని తపస్సు చేసుకున్నాడు, ఆయన అట్లా ఉన్నాడు. ఈయన రాజుగా ఉన్నాడు, ఈయన పద్ధతి ఇది. ఊరక కూర్చొని ఉండటమే సమాధి కాదు. మార్గంలో పోయేవాడు నిరంతరంగా తన గమ్యాన్ని మరవకుండా నడిచేటట్లు వెళ్తున్నప్పుడు ఎక్కడికో ఫలానా చోటుకి వెళ్ళాలంటే ఆ ఫలానా చోటే దృష్టిలో పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. మధ్యలో ఎన్ని కల్పించినా అంతకు పట్టించుకోడు. అట్లాగే తత్వజ్ఞాని యొక్క బుద్ధి ఆత్మని విస్మరించదు, మర్చిపోదు. ఇందాక చెప్పింది. అంతరంగంలో ఆత్మని పట్టుకో, బాహ్యంలో ప్రపంచాన్ని చూడు. కనుక నా మనస్సు ఎన్నడూ సమాధిని వదిలి ఉండదు. అసలు ఉన్నదంతా ఆత్మే. ఉన్నదంతా ఆత్మే కనుక సమాధి అసమాధి అనేది లేదు అన్నాడండి. ఇది వశిష్ఠ మహర్షి యొక్క అభిప్రాయం. ఏంటి సురహు పర్ణాది కథలో బాగా తెలియజేశాడు. తప్పంటలేదండి, సమాధిని పొందడం తప్పనలా. ఆయనకి అటువంటి ప్రారంభం అట్లా ఉంది, తపస్సు చేశాడు, వేరే పనేం లేదు, సమాధి స్థితిలో ఉంటున్నాడు. ఈయన ప్రారంభం ఇట్లా ఉంది, ఈయనకి మంచి ఆత్మజ్ఞానం కలిగింది, సమాధి అంతా సమాధిగానే కనపడుతోంది. ఈయన ప్రారంభం ఇట్లా ఉంది. అట్లాగైనా ఉండొచ్చు, ఇట్లాగైనా ఉండొచ్చు. ఇట్లాగే ఉండు అని చెప్తారు యోగులు. కాదు ఇట్లాగే ఉండు అని చెప్తారు. కర్మయోగం అంటారు దాన్ని. ఎప్పుడు చేస్తూనే ఉండాలి, చచ్చేవరకు ఏదో కర్మ చేస్తూ ఉండాలి, అట్లా చెప్తారు. వశిష్ఠ మహర్షి ఏంటి, అట్లాగైనా ఉండు, ఇట్లాగైనా ఉండు, నీ ప్రారంభంలో ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. మరి ఏం చేయాలండి అంటే, ఒక్కసారి నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందితే నేను చెప్పక్కర్లా, ఇంకా నీకే తెలుస్తుంది. నీ ప్రారంభంలో ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. ఇట్లా ఉండమని చెప్పడం లేదు, అట్లా ఉండమంటే చెప్పడం లేదు. నీకల్లా సాక్షి మాత్రంగా చిత్త విశ్రాంతిని పొందుతూ ఉండాలి అన్నాడు. తర్వాత సంఘం అంటే ఏంటి అనే టాపిక్ వచ్చింది. సంఘం అంటే ఏంటి అంటే, దేహ విభాగాన్ని విచారించకుండా ఒకదాని ధర్మాల్ని మరొకదానితో కలిపే విపరీత భావన సంఘం అవుతుంది. అంటే దేహమే నేను అని దాన్ని గట్టిగా పట్టుకుని నేనే దేహం, దేహమే నేను, నేనే దేహం అన్నట్లు అంత అవినాభావం కలిగితే అది సంఘం అవుతుంది. దేహంతోటే కాదు, ఇతర వస్తువులతో కూడా. తాను కాని వస్తువుని, మన దేహం అంటే నేనే అన్నట్టుగా కొంత అనిపించవచ్చు, కాని వస్తువులు కూడా బయట ఎన్నో ఉన్నాయి. ఇంట్లో కూర్చొని ఉన్నాయి, ఇల్లు నాది అని అనిపిస్తూ ఉంటుంది. ఇల్లే కాదు, ఈ ఊరు నాది అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఊరు నీది, ఊరు మొత్తం నీదేనా, నాది అనిపిస్తూ ఉంటుంది. జిల్లా నాది, ఈ దేశం నాది, భారతదేశం అంటుంటారు. మన వాళ్ళు క్రికెట్ ఆడేప్పుడు కనపడుతూ ఉంటుంది, జెండాలు పట్టుకొని ఊపుతూ ఉంటారు మన వాళ్ళు గెలుస్తున్నప్పుడు. నాది నాది నాది, అది సంఘం అనమాట అండి. తాను కాంది. దాన్ని కొంచెం గట్టిగా చెప్తే, ఈ శరీరం కూడా తనకంటే వేరేందే, కానీ దాన్ని కూడా నాది అని అభిమానిస్తూ ఉన్నాడు. దాన్ని సంఘం అన్నాడండి. దీన్ని 2 రకాలుగా చెప్పాడు అన్నాడు. వంధ్యం చిన్న తేడా. వంధ్యం మామూలుదా, వంధ్యం అంటే రెండో దా. వంద్యం అంటే వందనీయం అంటే వందనం అంటే మరి తెలుసు కదా, వందనం చేయదగింది, నమస్కరింపదగినది, మంచిది అని అర్థం. వంధ్యం అంటే పనికిరాంది. 2 రకాలు ఉంటాయంటారు. ఏంటిటా ఇందులో? అజ్ఞానుల్లో ఉండే సంఘం వంధ్యం, జ్ఞానుల్లో ఉండే సంఘం వంద్యం. అంటే ఇక్కడ చాలా ప్రాక్టికల్ గా చెప్తున్నాడు. ఆచరణలో మనకు వచ్చేటి సౌందర్యం. జ్ఞానులకు కూడా సంఘం ఉంది కదా. జ్ఞాని ఏదో మఠంలో కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఆశ్రమం, మఠం మీద ఆసక్తి, ఆయనకు అభిమానం ఉన్నట్టే కదా, సంఘం ఉన్నట్టేగా. నేను ఇంట్లో ఉన్నాను, ఇంటి మీద సంఘం ఉన్నట్టేగా. నేను బట్టలు వేసుకుంటున్నాను, ఈ బట్టల మీద సంఘం, నా బట్టలే వేసుకుంటాను, ఇతరుల బట్టలు వేసుకోను కదా, ఇవన్నీ సంఘం ఉన్నట్టు కదా. అంటే ఉంటాయి. మనకు అటువంటి ఎప్పుడన్నా అనుమానాలు వస్తే ఇట్లా తీసేసుకోవాలి. అవన్నీ ఉంటాయి. కానీ ఎట్లా ఉంటుంది? వందీయ సంఘం ఇది బాధ పెట్టదు, అంత తీవ్రంగా ఉండదు. నా బట్టలే వేసుకుంటాను, ఒకరోజు నా బట్టలు ఇతరుల బట్టలు వేసుకోవడానికి కూడా సిద్ధం. ఒకరోజు బట్టలు లేకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోండి, ఏదో ఫ్లైట్స్ వచ్చినాయి, బట్టలన్నీ కొట్టుకుపోయినాయి, ఏదో చిన్న గోచితో ఉంటే అది కూడా లేకుండా ఉండొచ్చు. దానికి కూడా బాధపడడు. ఇటువంటి సంఘం అంటే ఏంటి? సంఘం అన్నిటితో సంఘం ఉన్నట్టు ఉంటుంది. చుట్టూరా అజ్ఞానికి ఉన్నట్టే గృహంతో, తన శరీరంతో, గృహంతో, ఇంట్లో ఉన్నటువంటి భార్య, పితరులు, తర్వాత మిత్రులు, బంధువులు, వీళ్ళందరితో సంఘం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ దేంతోనూ గట్టిగా పట్టించుకోడు, పై ఉన్నట్టు అనిపిస్తుంది. అటువంటి దాన్ని వంద్య సంఘము అన్నట్టు. జ్ఞానుల్లో ఉండేది వంద్య సంఘం, ఇతరుల్లో ఉండేది వంద్య సంఘం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సూర్య భగవానుడు, సిద్ధులు, మహర్షులు, ఇతర జీవన్ముక్తులు వంద్య సంఘాన్ని, వాళ్ళకు కూడా కొంత సంఘం ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ ప్రపంచం ఉంది, దీన్ని
రక్షించని, సృష్టించాలి, పోషించాలి, లయం చేయాలి, అటువంటి సంఘం వాళ్ళకు కూడా ఉంది. కానీ వంద్య సంఘం వాళ్ళకి సీరియస్గా ఉండదు, అదే జరుగుతుంది అన్నట్టుగా ఉంటారన్నమాట అండి. ఈ విధంగా సంఘంలో 2 రకాలు అని చెప్పారండి. తర్వాత తురీయ అవస్థ అంటే ఏంటి అన్నారండి. తురీయం అంటే ఆత్మ ముక్తి రూపమైన ఆ తురీయ అవస్థలో, తురీయం అంటే మామూలుగా 4వది అని అర్థం అండి. మామూలుగా మనం ఎక్కువగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు వస్తుంటాయి, అందరికి వస్తుంటాయి, వాటిని గురించి విచారణ చేస్తుంటాం. జ్ఞానికి తురీయం అనేటువంటిది ఒకటి వస్తుంది. తురీయం అంటే 4వది అని మామూలు అర్థం, కానీ మన అర్థంలో 4వది కాదు, పేరుకి 4వది. పేరుకు 4వది కానీ అది ప్రత్యేకంగా ఒక అవస్థలాగా ఉండదు. జాగ్రత్త ఇక్కడ ఉంది, జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం ఉండదు, స్వప్నం ఉండదు, సుషుప్తి ఉండదు, సుషుప్తి ఉండదు, ఒకదానికి ఒకటి ఉన్నప్పుడు ఇంకోటి ఉండదు. ఈ తురీయం అట్లా కాదు, 3 అవస్థల్లోనూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో కూడా తురీయం అంటే ఏం లేదు, ఆత్మకే ఇంకొక పేరు అనమాట అండి. శుద్ధ చైతన్యానికి ఇంకొక పేరు తురీయం. నిద్రపోతున్నట్లుగా ఉందన్నాడు చూడండి, జాగ్రత్తలో కూడా నిద్రపోతున్నట్లుగా ఉన్నది, అది తురీయం. స్వప్నంలో కూడా మారనట్లుగా స్వప్నం చూస్తూ ఉంటాం, అట్లాగే సుషుప్తిలో చెప్పక్కర్లేదు. అందుకని 3 అవస్థల్లోనూ మారకుండా ఏదైతే ఉంటుందో దాన్ని తురీయము అన్నాడు. అది సూక్ష్మం కాదు, ప్రత్యక్షం కాదు, స్థూలం కాదు, అప్రత్యక్షం కాదు, చైతన్యం కాదు, జడం కాదు, సత్తు కాదు, అసత్తు కాదు, ఏమి కాదు. ఏం కాదు కాదు కాదని చెప్పాలి. దానికి వేరేంది కాదు, ఏకం కాదు, అనేకం కాదు, దగ్గర కాదు, దూరం కాదు, పొందబడేది కాదు, పొందరానిది కాదు. ఊరిగా గబగబా చదివేస్తాం, ఎందుకంటే కాదు కాదన్న మాటను పట్టుకుంటే చాలు మనం. సర్వరూపం కాదు, సర్వవ్యాపకం కాదు, పదార్థం కాదు, పదార్థం కానిది కాదు, పంచభూతాత్మకం కాదు, వాటికి వేరేనిది కాదు, సృష్టి అంతా అదే అవుతుంది. చూడండి, ఇది కాదు, అది ఏది కాదు, అంతే. నీ మనసులో ఏ ఆలోచన వచ్చినా కాదు అని కొట్టిపడేస్తూ ఉంటే ఏముంటుంది? మౌనం, నిశ్చలం, అదే తురీయం. అది ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడేమో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మనం అన్ని పనులు చేస్తున్నప్పుడు కాస్త నిదానించి పరిశీలిస్తే ముందుకొచ్చి కనపడుతుంది. దాన్ని ఎక్కువగా కనపడేటట్టు చేసుకోవడమే మన సాధన. అది తురీయం గురించి చెప్పారండి. తర్వాత 3 అహంకారాలు. 3 అహంకారాలు మళ్ళీ ఇంకొచ్చింది. కింద 4 రకాల అహంకారాలు, అందులో ఒకటి పనికిరాదని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ 3 అహంకారాల్లో 3 రకాల అణువు కంటే సూక్ష్మమైన, అన్నిటికీ అతీతమైన చిత్స్వరూపమైన ఆత్మయే నేను. ఈ అహంకారం మంచిది, అన్నిటికంటే సూక్ష్మం. ఇందాక చెప్పాను, లీలోపాఖ్యానంలాగా ఎక్కడో ఉన్నాం ఒక బిందువులాగా, అందులో ఈ ప్రపంచం అంతా కనబడుతోంది, అదొకటి. లేదా సర్వము నేనే అహంకారం, 2వది. ఈ 2 అహంకారాలు మంచివి. శరీరమే నేనే అహంకారం మంచిది కాదు. ఇది 3ఓసారి అనుకుంటాను ఈ యోగ వాసిష్టంలో ఈ రకమైన అహంకారాల గురించి చెప్పడం. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే, జ్ఞానికి అహంకారం ఉండనే ఉండదు అని చెప్తూ ఉంటాం సందర్భంలో. జ్ఞానికి అహంకారం నిజంగా, ఎందుకని? జ్ఞానికి శరీరము లేదు, ఆసనలు లేవు, మనసు నాది కాదు అనుకుంటాడు, కాబట్టి జ్ఞానికి అహంకారం లేనట్టే. కానీ ప్రాక్టికల్ గా వ్యవహార సమయంలో ఎట్లా ఉంటాడండి? మరి అహంకారం లేకపోతే ఎట్లా ఉంటాడు? ఎట్లా తింటాడు? ఎట్లా పడుకుంటాడు? నడుస్తాడు? ఎట్లా మాట్లాడతాడు? నీ పేరేంటి అనేది ఎట్లా చెప్తాడు? ఆధార్ కార్డుకు ఫోటోలను, వేలు ముద్రలు ఎట్లా ఇస్తాడు? ఇవన్నీ అడుగు ప్రశ్నలు వస్తూ ఉంటాయండి. దానికి సమాధానం ఏంటంటే, జ్ఞానికి కూడా అహంకారం ఉంటుంది. కానీ ఎటువంటి అహంకారం అంటే ఇటువంటిది. ఎక్కడో ఉన్నా నేను, అది సూక్ష్మమైన చైతన్యంలాగా ఉండి ఈ శరీరాన్ని అట్లా నడుస్తోంది. నేను నడిపించడం కూడా, అది శరీరం అట్లా నడుస్తూ నేను ఊరికి చూస్తున్నా. అంటే సాక్షి అనేటువంటిది బాగా ముదిరిపోయినటువంటి స్థితి, సాక్షిగా ఉండటం. అటువంటి అది కూడా అహంకారం. నేను సాక్షిని అని అనటం కూడా అహంకారమే, కానీ అది మంచిది. దాన్ని నిలబెట్టుకోవచ్చు, ప్రయత్నం చేసి నిలబెట్టుకోవచ్చు. దానంతరం సాక్షి అన్న మాట కూడా లేకుండా బాగా అలవాటు అయిపోతే సాక్షిని నేను అని అనుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అట్లా ఊరకుంటావు. అది తురీయం, మౌనం, సర్వవాసన విరహిత మౌనం, సర్వోత్తమైన స్థానం. అది 3 అహంకారాలు. ఇది 3ఓసారి అనుకుంటాను ఈ గ్రంథంలో వచ్చింది. అంటే వ్యవహార సమయంలో ఎట్లా ఉండాలి అనేటువంటి బోధ అందులో ఉంది. తర్వాత నిర్మల చిత్తమే మోక్షం. ఇది కూడా చాలా నిర్మల చిత్తం అంటే ఏ విధమైన ఇతర కదలికలు లేకుండా, వాసనలు, కోరికలు, ఉద్రేకాలు, ఆందోళనలు ఇటువంటివి ఏం లేకుండా నిర్మలంగా ఉండటం. మరి ఎప్పుడు అట్లా ఉంటుందంటే, ఎక్కువసేపు అట్లా ఉంటుంది. ఎప్పుడైనా కదలిక వచ్చినా నాది కాదు అన్నట్టుగా ఉంటుంది. ఇందా చెప్పాను, కదలిక వస్తోంది, వచ్చింది అని తెలుసుకోగానే పోయినట్టే. ఎందుకు వచ్చింది నాది అనేది అరే కదలిక వస్తాం, అయిపోయింది, పోయింది, వచ్చింది పోయింది అంతే. తర్వాత అదేవిధంగా జీవన్ముక్తులు ఎట్లా ఉంటారు అంటే చాలా రకాలుగా వర్ణించాడు. రాని విషయాలను కోరడు, వచ్చి ఇంతకుముందు వచ్చినవి మాటలని ఊరికే ఒకసారి మళ్ళీ చూద్దాం. రాని విషయాలను కోరడు, గతించిన విషయాలను చింతింపడు, వర్తమానంలో ప్రీతి లేకుండా ఉంటాడు.
భూత భవిష్యత్తును చింతించకుండా ఉంటాడు. వర్తమానం ఇప్పుడు చేయవలసిందంటూ ప్రీతి లేకుండా ఏదో చేసి పడేస్తుంటాడు, ఏదో అన్నట్టుగా ఉంటుంది. సర్వము చేస్తూనే ఉంటాడు. ప్రపంచ వ్యవహారంలో నిద్రిస్తూ ఉన్నట్టుగా ఉంటాడు. ఆత్మ విషయంలో మాత్రం జాగరూకతతో ఉంటాడు. ఇందాక చెప్పింది అదే. బుద్ధి ఆత్మ విషయంలో ఉంటుంది, బయట నిద్రిస్తున్నట్లుగా ఉంటాడట. బాహ్య మనస్సు చేత, బాహ్య మనస్సు అని మాట్లాడారు చూడండి. బాహ్య మనస్సు చేత అంటే మనసులో 2 భాగాలు చేస్తే భాగాలు ఉండవు, కానీ అయినట్టుగా బాహ్య మనస్సు చేత అన్ని పనులు చేస్తున్నట్లుగా ఉన్న అంతరంగంలో ఏమీ చేయకుండా ఉంటాడు. విషయభోగాలు అనుభవిస్తున్నా వాటిని కూడా ఆత్మరూపంగానే చూస్తాడు. నన్ను నేనే అనుభవిస్తున్నా అన్నట్టుగా ఉంటాడు. కానీ ఏదో కొత్త విషయం వచ్చింది, ఇది బాగుంది, ఇది బాగలేదు అంటావు. దేన్ని కోరగా, ద్వేషింపక, హర్షింపక, శోకింపక ఉదాసీనుడుగా ఉంటాడు. భక్తుల్లో భక్తుల్లాగా, మూర్ఖుల్లో మూర్ఖుల్లాగా, మూర్ఖులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ తగినట్టుగా మాట్లాడతాడు. ఆత్మజ్ఞానం అందరికీ విమర్శించి అందరికీ బోధిస్తానని పోతే వీడి కింద పడతాడు, వీడిని కింద పడితే వాడు పైన తొక్కుతారు. మూర్ఖుల్లో మూర్ఖుల్లాగా, భక్తుల్లో భక్తుల్లాగా, పిల్లల్లో పిల్లవాళ్ళలాగా, ధీరుల్లో ధీరుల్లాగా, యువకుల్లో యువకుల్లాగా, దుఃఖించే వారిలో దుఃఖిగా ఉంటాడు. అంటే ప్రపంచంలో ఎట్లా ఉండాలో అట్లా ఉంటాడు. నేను ప్రత్యేకంగా కొత్తగా ఉండాలి అనుకుంటే ఏంట్రా వీడిట్లా అందరూ నొక్కి నొక్కి చంపుతారు, పొడిచి చంపుతారు. అతనికి సుకృతం గాని దుష్కృతం గాని, భోగాల చేత గాని, భోగాల్ని వదలటం చేత గాని, బంధువుల చేత గాని, కర్మాచరణం చేత గాని, కర్మని వదలటం చేత గాని, బంధ మోక్షాల చేత గాని, స్వర్గ పాతాళాలతో గాని ఏతోనూ ఏ ప్రయోజనము ఉండదు. ఉయ్యల్లో ఉన్న పిల్లవాడు అంటే చిన్న పిల్లవాడు తన అవయవాల్ని కదిలించినట్లు వాడికే తెలియదు, ఊరికి కదులుతుంటాయి అవయవాలు. ఎట్లా అంటే ప్రకృతి అంతే, కదులుతుంటాయి. కావాలని ఆలోచించి కదిలించాడు. ఇప్పుడు చెప్తుంటారు పెద్ద వయసు వాళ్ళకి అవయవాలు కదిలించకపోతే ఎట్లాగూ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, అట్లాగే మంచంలో పడుకుంటే బెడ్ సోర్స్ అంటే పడక కురుపులు వస్తూ ఉంటాయి అట్లా అంటూ చెప్తుంటారు. వీళ్ళకి చెప్పక్కర్లా, పిల్లలకి వాళ్ళందరూ వాళ్ళు కదిలిస్తూ ఉంటారు. ప్రకృతి అట్లా ఉంది. ఆ విధంగా ఆత్మజ్ఞాన అవయవాలు కూడా కదులుతూ ఉంటాయి కోరిక లేకుండానే. ఏం ఉదాహరణ చెప్పారు చూడండి. పిల్లవాడు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు తన అవయవాన్ని కదిలించినట్లుగా జ్ఞాని అవయవాలు కూడా కదులుతూ ఉంటాయి కోరిక లేకుండా. మదిరాపానం చేసిన వాళ్ళ ఉన్మత్తుడుగా ఉంటాడు. చేసిన దాన్ని చేయని దాన్ని స్మరించకుండా ఉంటాడు. అబ్బా అంత గొప్ప, అప్పుడు ఆ రోజు ఇట్లా జరిగింది, ఈ రోజు ఏ గుర్తొస్తే ఏ దేవాయితీ అంత మాయ. దేన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయడు, గుర్తొచ్చినా పట్టించుకోడు. తర్వాత ఇంకోటి చెప్పు, సూర్యుడు చల్లబడిన, చంద్రమండలం వేడెక్కిన, అగ్ని అధోముఖంగా జ్వలించిన, అంటే విపరీతమైనటువంటి ఎప్పుడు జరగవు ఇవి, అటువంటి జరిగిన జ్ఞానికి ఆశ్చర్యం కలగదు. ఈ శక్తులన్నీ చిదాత్మ నుండే వస్తున్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటి? ఈ ప్రపంచమే ఆశ్చర్యం. ప్రపంచం మొత్తం ఆశ్చర్యమే. శుద్ధ చైతన్యంలోంచి ప్రపంచం వచ్చింది, ఎట్టగో వచ్చింది. ఆ ఆశ్చర్యంలో చిన్న చిన్న ఆశ్చర్యాలు అనేవి. సూర్యుడు చల్లబడ్డాడన్నా కూడా ఆ చిన్న ఆశ్చర్యం. అసలు ప్రపంచం ఎట్టా వచ్చి అది అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం. అది చూచి ఈ మాయను తెలుసుకున్న వాడికి చిన్న చిన్నవి ఆశ్చర్యం, ఇంత పెద్ద వాటిని కూడా చిన్నవిగానే అనిపిస్తాయి. దయచేత దీనత్వాన్ని, దయ ఉంటుంది కానీ దీనత్వాన్ని పొందడు. అయ్యో వాడు దయపడు, వాడు దయ చూపిస్తాడు సాధ్యమైనంత కూర్చు, వాడికి సహాయం చేయాలి అనుకోవచ్చు, కానీ వాడు బాధపడుతున్నాడు, వీడు బాధపడటం మొదలుపెట్టాడు. దయచేత దీనత్వాన్ని పొందడు. అట్లాగని క్రూరత్వాన్ని అవలంబించడు. సిగ్గుపడటం లేదు, సిగ్గు లేకుండా సిగ్గు విడిచి తిరగటం ఉండదు. లోకానికి తగినట్లుగా ఉంటాడు, కానీ అంతరంగంలో సిగ్గు లేదు, సిగ్గు లేకపోవడం లేదు, నిశ్చలంగా ఉంటాడు. ఇవన్నీ జీవన్ముక్తుని యొక్క లక్షణాలుగా చెప్పాడు. చాలాసార్లు వచ్చినాయి, మళ్ళీ ఇంకొకసారి వచ్చింది ఇది. తర్వాత చిత్తనాశానికి ఉపాయాలు ఏంటి అన్నాడండి. చిత్తనాశానికి ఉపాయాలు అంటే మళ్ళీ కొత్త మార్గం చెప్పి ఇప్పటి వరకు చెప్పినవే మళ్ళీ ఇప్పుడు ఇంకొక రకంగా చెప్తున్నా. చిత్తనాశానికి ఉపాయాలు 2 రకాలు, ఒకటి యోగం, ఒకటి జ్ఞానం. శ్రీరాముడు అడిగిన దాన్ని చెప్తాడు. యోగం అంటే చిత్త వృత్తి నిరోధం, దానికోసం ప్రయత్నం, మనస్సుని ఆపేయటం, ఏదో రకంగా ఆపు ఆపు ఆపు. జ్ఞానం అంటే చక్కని దృష్టి, అంటే దృష్టిలో మార్పు. ప్రపంచం కనపడుతూ ఉంటుంది, ఆపటం కాదు, ప్రపంచం కనపడుతూ ఉంటుంది, దృష్టిలో మార్పు. ఇదంతా లేనిదే స్వప్నం, అది అటువంటి మార్పు కనపడుతూ ఉంటుంది, అది జ్ఞానం. యోగం అంటే చిత్తవృత్తిని, మనస్సును పూర్తిగా ఆపేయడం. ఏది ఉద్దాలకుడు చేశాడు, నిర్వికల్ప సమాధి కోసం ప్రయత్నం చేశాడు. ఈ 2 మంచివే అంటున్నాడు. అయితే వశిష్ఠ మహర్షి దేన్ని ఎక్కువగా చెబుతున్నారు? జ్ఞానము, జ్ఞాన విచారం. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో జ్ఞానము, జ్ఞాన విచారణకే పెద్దపీట వేశారు. ఉద్దాలకుడి కథలోనూ సురహు పర్ణాదుల కథలో పర్ణాదుడు అనేవాడికి కొద్దిగా ప్రయత్నం చేసి సమాధిని పొందినట్టు చూపించారు. అందువలన
శ్రీరాముడు ప్రశ్న వేశాడు, అది మంచిదా ఇది మంచిదా? యోగాభ్యాసం గురించి కూడా అప్పుడప్పుడు ఒకటి రెండు చెప్పారు కదా మీరు, అది మంచిది అని చెప్పిన దానికి సమాధానంగా చిత్తనాశానికి జ్ఞానమని యోగమని రెండు రకాలు. యోగం చిత్తవృత్తి నిరోధం పూర్తిగా నాశనం చేస్తుంది, లేకుండా చేస్తుంది. జ్ఞానం చక్కని దృష్టిని ప్రసాదిస్తుంది. దృష్టి ఎటువంటి దృష్టి? అవి ఉన్నా లేనట్టే, అది దృష్టి. నాశనం అయిపోయినట్టే, ఉన్నా లేనట్టే. బాగా ఎండ వేస్తుంది అనుకోండి, బాగా ఎండ వేస్తుంటే మనం మంచి బిల్డింగ్ కట్టుకుని లోపల కూర్చున్నాం. ఈ రోజుల్లో ఏసీలు కూడా వచ్చాయి, ఏసీ పెట్టించుకొని లోపల కూర్చున్నాం. ఎండ ఉన్నట్టా లేనట్టా అంటే మనకి సంబంధం లేదు, ఉందేమో. అట్లా ఇక్కడ జ్ఞాని పట్టించుకోకుండా ఉంటాడు ప్రపంచాన్ని, యోగి ప్రపంచాన్ని ఆపాలని. ప్రపంచం ఎట్లా ఆపుతావా అంటే నీ మనసును ఆపుకుంటే ప్రపంచం ఆగినట్టే. అట్లా అయితే ఆపడం కోసం కొంచెం అదొక రకమైన ప్రయత్నం కావాలి. విచారణ చేయడానికి ఇదొక రకమైన ప్రయత్నం కావాలి. ఏది ఒకటి తేలిక ఒకటి కష్టం అని కాదండి. విచారణలో ఉండే కష్టం విచారణలో ఉంది, యోగం చేసే అందులో ఉండే కష్టం అందులో నుండి, రెండు మార్గాలే అని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. దీన్ని వివరించడం, యోగం వల్ల ఎట్లా కలుగుతుంది అని వివరించడం కోసంగా తర్వాత మనకి ఒక కథ కూడా రాబోతోంది. ఇది భూసుండోపాఖ్యానం అనేటువంటిది కూడా రాబోతోంది, అది ఈసారి చూద్దాం. చిదానంద రూప శివోహం శివోహం చిదాకాశ రూప శివోహం శివో